గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. ఈరోజు మనం జనరల్ స్టడీస్ పార్ట్ క్వశ్చన్ నెంబర్ 26 నుంచి 50 వరకు చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 26, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇండియన్ థింకర్స్ ఫస్ట్ స్పోక్ ఆఫ్ ఫుడ్ ఫర్ వర్క్? అంటే ఆహారానికి పనికి ఆహారం అనే విధంగా ఎవరు ఫస్ట్ ఇండియన్ థింకర్లలో ఎవరు కింద వాళ్ళలో మాట్లాడారని అడుగుతున్నారు. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్స్ టు కౌంటరాక్ట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఫ్యామైన్. ఫ్యామైన్ అంటే ఆహార కొరత. దాన్ని ఏమంటారంటే లైక్ ఇంతకుముందు హిస్టరీలో వచ్చినట్టు డొక్కల కరువు కానీ ఇలాంటివి ఆహార కరువుతో మనుషులు ఎక్కువ మంది చనిపోతే దాన్ని ఫ్యామైన్ అంటారు. అటువంటి ఫ్యామైన్ రాకుండా పని చేస్తే వాళ్ళకు ఫుడ్ ఇస్తాము అనే కాన్సెప్టు ఇండియన్ థింకర్లలో ఎవరు ఫస్ట్ చెప్పారని అడుగుతున్నారండి. యాక్చువల్గా ఇది జనరల్గా చెప్పింది మౌర్యన్ ఎంపైర్లో అండి. మౌర్యన్ ఎంపైర్ స్టార్టెడ్ బై చంద్రగుప్త మౌర్య. ఐఎమ్ రైటింగ్ షార్ట్ కట్. చంద్రగుప్త మౌర్య స్టార్ట్ చేశారండి. ఇతని యొక్క పొలిటికల్ గురువు ప్రధానమంత్రి, సలహాదారుడు అనుకోవచ్చు. అతను కౌటిల్య ఆర్ చాణక్య. ఇతను వెల్ఫేర్ స్టేట్ గురించి చెప్తారండి. వెల్ఫేర్ స్టేట్ అంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజు యొక్క ధర్మం ఆ అన్ని కష్టాలను దూరం చేయడానికి మినిమం సర్వైవల్ కోసం నెసెసిటీస్ ప్రొవైడ్ చేయాలి అని వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ ఇతను ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో చెప్తారండి. వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడతారండి. అంటే వెల్ఫేర్ స్టేట్ అంటే ఏంటి అంటే రాజు కేవలం పన్నులు వసూలు చేసి రాజ్యాధికారాలు అనుభవించడం కాకుండా ప్రజల యొక్క యోగక్షేమాలు చూసుకోవాలి. వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారు, ఎవరైతే ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ పూర్ పీపుల్ కానీ లేదా డౌన్ ట్రాడెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు మినిమం బేసిక్ నీడ్స్ ఫుడ్, షెల్టరు, బేసిక్ ఎడ్యుకేషన్ ఇలాంటివి కావాలి అనే ప్రాసెస్ దీన్ని వెల్ఫేర్ స్టేట్ అంటారు. ఈ మోడర్న్ డేలో వెల్ఫేర్ స్టేట్ బాగా తెలుసు, కానీ అప్పుడు ఏన్షియంట్ ఇండియాలో మౌర్యన్ ఎంపైర్లో ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీలో ఫర్ ద ఫస్ట్ టైం ఇతను కౌటిల్య వెల్ఫేర్ స్టేట్ అనే నేమ్ చెప్తారు. ఇందులో భాగంగానే ఈ వెల్ఫేర్ స్టేట్లో భాగంగానే ఫుడ్ ఫర్ వర్క్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. ఎందుకంటే ఫ్యామైన్ నుంచి బయటపడడానికి. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అండి. ఇది ఎలా తెలిసింది మనకు ఆయన చెప్పారు అని అంటే ఆయన రాసిన ఒక బుక్ ఉందండి, అర్థశాస్త్ర అంటారు. అది ఒక పొలిటికల్ బుక్. అర్థశాస్త్ర అనేది ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ ఇప్పటికీ కూడా చాలా ప్రావీణ్యం పొందింది. హీఈస్ నౌన్ యాజ్ కౌటిల్య ఈజ్ నౌన్ యాజ్ ది ఇండియన్ మ్యాకియావెల్లీ అంటారు. ఎందుకంటే ఇండియన్ మ్యాకియావెల్లీగా ఈయనకు నియమిస్తారు. సో కౌటిల్య ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ఇండియన్ మ్యాకియావెల్లీ. ఎందుకంటారు సార్ ఇండియన్ మ్యాకియావెల్లీ అంటే? మ్యాకియావెల్లీ అనే వ్యక్తి రాజకీయ పండితుడు. రాజకీయాల్లో ఎటువంటి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటుంది. రాజకీయాల్లో ప్రామిస్ని బ్రేక్ చేయడం వెరీ కామన్. అనే విధంగా రాజకీయాలకు చాలా దగ్గరగా అంటే గ్రౌండ్ రియాలిటీలో ఉన్న రాజకీయాలని తెలియచేస్తారు ఈ మ్యాకియావెల్లీ ద ప్రిన్స్ అనే బుక్లో. సిమిలర్గానే అర్థశాస్త్రాలు కౌటిల్యుడు రాజకీయ వ్యవస్థ, అంతర్జాతీయ వ్యవహారాలు, ఇంటర్నల్ రీఆర్గనైజేషన్ ఎలా మెయింటైన్ చేయాలి అనే విధంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాబట్టి అతన్ని ఇండియన్ మ్యాకియావెల్లీ అని పిలుస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఫుడ్ ఫర్ వర్క్ గురించి ఫస్ట్ ఇండియన్ థింకర్ ఎవరు చెప్పారు అంటే కౌటిల్య అండి. హీ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ చాణక్య, ఈజ్ ఆల్సో బెస్ట్ నౌన్ ఫర్ ది ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఆర్ డిప్లొమాటిక్ రిలేషన్స్. ఓకే అండి, ఆన్సర్ ఈజ్ కౌటిల్య. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మినిస్ట్రీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది స్వచ్ఛ సర్వేక్షణ్? స్వచ్ఛ సర్వేక్షణ్కు రిలేటెడ్ అంటే ఏ మినిస్ట్రీ కింద ఈ వర్క్ జరుగుతుంది, దీన్ని రిలేటెడ్ మినిస్ట్రీ ఏదని అడిగారు. ఫస్ట్ స్వచ్ఛ సర్వేక్షణ్ అంటే ఏంటో చూద్దామండి. స్వచ్ఛ సర్వేక్షణ్ అనేది ఒక సర్వే ఎవరికి చేస్తారు? ఇండియన్ సిటీస్కి చేస్తారు.
ఇండియన్ సిటీస్కి చేస్తారు, ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా చేయరు, ఓన్లీ ఇండియన్ సిటీస్కి మాత్రమే చేస్తారు. సో ఇది ఏం చేస్తుంది, ఈ సర్వే చేసి ఏం చేస్తుంది అంటే ర్యాంక్స్ ఇస్తుంది. దేని బేస్ మీద ర్యాంక్స్ ఇస్తుంది? ర్యాంక్స్ దేని బేస్ మీద ఇస్తుంది అంటే క్లీన్లీనెస్, తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది అర్బన్ సెంటర్లో, అండ్ అర్బన్ సెంటర్ క్లీన్గా, అందంగా, ముస్తాబ్గా ఎలా ఉంది, క్లీన్ వాటర్ కానీ క్లీన్ ఎయిర్ కానీ ఇలా మెయింటైన్ చేయడంలో ఎవరు నెంబర్ 1గా ఉన్నారు శానిటేషన్ వర్క్స్లో అనేది ఇది ర్యాంకింగ్ ఇస్తుంది. సో ఇది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది. ఇండియన్ సిటీస్ని ఏమంటారండి? అర్బన్ సెంటర్స్ అంటారు. అర్బన్ సెంటర్స్ని ఏ మినిస్ట్రీ రిలేటెడ్గా ఉంటుంది? అర్బన్ సెంటర్స్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఈ స్వచ్ఛ సర్వేక్షణ సర్వేలో ఇండోర్ మల్టిపుల్ టైమ్స్ టాప్గా వచ్చింది. ఇండోర్ ఎక్కడుంది అని మధ్యప్రదేశ్లో టాప్ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఈ ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. సో ఇది అండి ఆన్సర్, ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. స్వచ్ఛ సర్వేక్షణ్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఇస్ ద ఆన్సర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి మిగతా ఛాన్సెస్ ఉన్నాయండి. మీకు వన్ వర్డ్ క్లియర్గా తెలిస్తే చాలు. ఈ ఇండియన్ సిటీస్ ఆర్ అర్బన్ సెంటర్స్ అనే పదం తెలిస్తే రూరల్ డెవలప్మెంట్ అనేది వెళ్ళిపోతుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నోవేర్ ఎల్స్ ఆటోమేటిక్గా తీసేయచ్చు. ఈ రెండిట్లో కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది. బట్ ఇట్ ఈజ్ వాటర్ అండ్ శానిటేషన్ ఓవరాల్ అందరికీ, కానీ ఇది స్పెసిఫికలీ ఫర్ అర్బన్ అఫైర్స్. సో ఇక్కడ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక్క కీవర్డ్ తెలిసినా కూడా యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ రిమైనింగ్ ఆప్షన్స్ అండ్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్మ్డ్ ఫోర్స్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఆపరేషన్ సద్భావన ఇన్ నార్త్ సిక్కిం అన్నారండి. సో ఎవరు లాంచ్ చేశారు అనే దానికన్నా ముందు ఫస్ట్ ఆపరేషన్ సద్భావన అనేది చూద్దామండి ఒకసారి. ఆపరేషన్ సద్భావన అనేది యాక్చువల్లీ ఇండియాకి 1500 కిలోమీటర్ల 15,000 కిలోమీటర్ల ల్యాండ్ వాటర్ ఉంది. మనం ఇండియా మ్యాప్ని రఫ్గా చూసుకుంటే ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇదంతా ల్యాండ్ బార్డర్, ఇక్కడ కూడా ల్యాండ్ బార్డర్ ఉంది. సో ఇంత ల్యాండ్ బార్డర్లో ఈ బార్డరింగ్ స్టేట్స్, బార్డరింగ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి కదండి. ఈ బార్డరింగ్ రూరల్ ఏరియాస్లో ఈ ఏరియాస్లో యాక్చువల్గా ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఎవరైనా బయట వాళ్ళు వితౌట్ పర్మిషన్ రావాలి అంటే ఈ ఏరియాస్లో లోపలికి రావాలి. అక్కడ లోపలికి రావాలి అంటే వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ లోకల్స్ రాలేరు, లేదా వితౌట్ రాడికలైజేషన్ ది లోకల్స్ వాళ్ళ మూమెంట్ని క్యారీ చేయలేరు. సో అలాంటి వాళ్ళు ఎందుకు రాడికలైజ్ అవుతున్నారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? సో వాళ్ళ సపోర్ట్ బయట వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళు వస్తే వెంటనే గవర్నమెంట్కి సపోర్ట్ ఇచ్చేటట్లు మనం ఆ రూరల్ ఏరియాస్ని, బార్డర్ లైన్లో ఈ బార్డర్లో ఎవరైతే ఉన్నారో ఆ బార్డర్లో ఉండే రూరల్ విలేజెస్ని మనం డెవలప్ చేసి బార్డర్ విలేజెస్ని డెవలప్ చేయాలి. ఏ విధంగా డెవలప్ చేయాలి? బార్డర్ విలేజెస్ని డెవలప్ చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే వాళ్ళకు మినిమం హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్, హౌసింగ్ ఎక్సెట్రా. సో వాళ్ళకు బేసిక్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసి ఆ బార్డరింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఈ ఇన్ఫిల్ట్రేటర్స్కి అవుట్ సైడ్ నుంచి ఇంటర్నేషనల్ బార్డర్లో లోపలికి వచ్చే వాళ్ళకు ఈ బార్డరింగ్ ఏరియా వాళ్ళు వాళ్ళ పావర్టీ వల్ల, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వెళ్లకుండా ఉండాలంటే వాళ్ళను డెవలప్ చేయాలి. కాబట్టి ఆపరేషన్ సద్భావన అనేది తీసుకొచ్చారు.
ఈ నార్త్ సిక్కింలో రీసెంట్గా దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ ఇంకో వర్డ్ క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చెప్తాను. ఇప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పాను కదండి. ఎలిమినేషన్ ఎలా చేయాలి అంటే సిక్కిం అన్నారు, ద స్టేట్ ఇంకో కలర్ తీసుకుంటా, సిక్కిం అన్నారు. సిక్కిం అంటే డెఫినెట్లీ నేవీ ఉండదు, ఎందుకంటే నేవీ ఇక్కడ వాటర్లో ఉంటుంది. సో నేవీ తీసేయండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్న ఉండాలి, సశస్త్ర సీమాబల్ లేదా ఇండియన్ ఆర్మీ ఉండాలి. బట్ ఇక్కడ ఏమన్నారు, ఆర్మ్డ్ ఫోర్సెస్ అన్నారు. సశస్త్ర సీమాబల్ ఆర్మ్డ్ ఫోర్స్ కాదు, ఇట్స్ ఏ పారామిలిటరీ. ఇది పారామిలిటరీ. పారామిలిటరీ ఫోర్స్. తేడా ఏంటి సార్ అంటే ఆర్మ్డ్ ఫోర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తాయి, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. పారామిలిటరీ అనేది లేదా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్, పారామిలిటరీ ఆర్ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ ఆర్మ్డ్ ఫోర్స్. అది కూడా ఆప్షన్ ఎలిమినేట్ అయింది. సో నేవీ వెళ్ళింది, సశస్త్ర సీమాబల్ వెళ్ళింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ కావాలి. సాధారణంగా ఈ గ్రౌండ్ లెవెల్లో ఈ ఇన్ఫిల్ట్రేషన్ ఆపేది ఎవరండి? ఆర్మీ వాళ్ళు. ఎయిర్ ఫోర్స్ విల్ క్యారీ అవుట్ ది స్ట్రైక్స్ ఆపరేషన్స్, బట్ మెజారిటీ ఆఫ్ ది ఈ గ్రౌండ్ లెవెల్ ఇన్ఫిల్ట్రేషన్ స్టాప్ చేసే బాధ్యత ఎవరికి ఉంటుంది? ఆర్మీ డెఫినెట్లీ. సో ఈ విధంగా యూ కెన్ ఆన్సర్ బై ద మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మెథడ్ అండి. విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రీసెంట్లీ ద టర్మ్ డౌట్ఫుల్ ఓటర్ అనే పదం ఆర్ డీ ఓటర్ హ్యాస్ బీన్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ విచ్ స్టేట్ అన్నారండి. సో డౌట్ఫుల్ ఓటర్ అనే పదం ఎక్కడ యూజ్ చేశారు అంటే ఆ స్టేట్ కనుక్కునే దానికంటే ముందు మనం డౌట్ఫుల్ ఓటర్ అంటే చూద్దామండి. డీ ఓటర్ అంటారు షార్ట్కట్లో, డీ ఓటర్. డీ ఓటర్ ఎలా అంటే అండి, ఎవరైతే ఇన్ఫిల్ట్రేషన్ అయ్యి వచ్చారో వేరే దేశాల నుంచి, ఎవరి సిటిజన్షిప్ అయితే కన్ఫామ్గా లేదు, హూస్ సిటిజన్షిప్ ఈజ్ నాట్ కన్ఫర్మ్డ్, whose citizenship is not confirmed or verified, వాళ్ళకు డీ ఓటర్ అనే ఇస్తారు. డీ ఓటర్ అని ఉంటే వాళ్ళు ఎలక్షన్లో కెన్ నాట్ ఓట్. ఎక్కడ ఇది ఎక్కువగా ఉంది అంటే ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారో ఆ బంగ్లాదేశ్ మెయిన్లీ బంగ్లాదేశ్ నుంచి మెయిన్గా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారు. ఎక్కడికి? మన స్టేట్లలో స్టేట్ ఆఫ్ అస్సాం, స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎక్సెట్రా ఉన్నాయి. బట్ ఇది గవర్నమెంట్ ఎక్కడ డిక్లేర్ చేసింది డీ ఓటర్ అనేది అంటే ఇన్ ద స్టేట్ ఆఫ్ అస్సాం స్టేట్లో ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి వచ్చారో వాళ్ళ సిటిజన్షిప్ కన్ఫామ్ లేదో అటువంటి వాళ్ళను డౌట్ఫుల్ ఓటర్ అని పెట్టారు. ఎందుకంటే డౌట్ఫుల్ ఓటర్గా ఉన్న వాళ్ళు ఓటు వేయకూడదు అని. మళ్ళీ ఎలా సరే వీళ్ళు ఎప్పటికీ ఇలాగే ఉంటారంటే వన్స్ దేర్ సిటిజన్షిప్ కన్ఫర్మ్డ్, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సిటిజన్షిప్ వెరిఫైడ్ అయిన తర్వాత ఆ డి అనే వర్డ్ తీసేస్తారు ఓటర్ కార్డు పైన అండ్ దే కెన్ ఓట్ ఆన్వర్డ్స్. అప్పటి నుంచి వాళ్ళ ఓటింగ్ రైట్ని రీస్టోర్ చేస్తారు. అప్పటి వరకు వాళ్ళు ఓటు వేయలేరు. సో it is done in order to promote the democracy and it is done in order to promote the true Indianship certificate and eliminate the illegal immigrants in the especially bordering states, especially in the Bangladesh surrounding infiltration like Assam and West Bengal. So ఇక్కడ ఇది ఎక్కడ చేశారంటే డౌట్ఫుల్ ఓటర్ అస్సాం అనే ప్రాంతంలో చేశారండి. ఇస్ ఇట్ ఓకే అండి? విల్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా? ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అని అడిగారండి. ఇక్కడ మన ఆన్సర్ చూస్తే డైరెక్ట్గా చెప్పేయవచ్చు, ఉలార్ లేక్ ఈజ్ ది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఇది ఉలార్ లేక్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది, JNK.
ఉలార్ లేక్ ఎలా ఏర్పడింది అంటే బై టెక్టానిక్ యాక్టివిటీస్. ఈ ఉలార్ లేక్కి వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఝేలం రివర్. ఝేలం రివర్ ఉలార్ లేక్ని ఫీడ్ చేస్తుంది. ఝేలం రివర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. సో ఇక్కడ ఈ ఉలార్ లేక్ సరౌండింగ్లో ఈ ఉలార్ లేక్ యొక్క రిమైనింగ్ వాట్ ఈస్ కాల్డ్ సాయిల్ ఏర్పడి ఉంటుంది కదా బ్యాంక్స్ పైన, అక్కడ ఎక్కువగా మనకు సాఫ్రాన్ దొరుకుతుంది. సాఫ్రాన్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ వేరే ఆప్షన్స్ ఒకసారి చూడండి. డైరెక్ట్గా ఆన్సర్ తెలియదు అనుకోండి, ఐఎమ్ గివింగ్ ద సెకండ్ మెథడ్. లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అన్నారు. సో డెఫినెట్లీ 2 థింగ్స్లో డౌట్ ఉండవచ్చు, ఉలార్ లేక్ ఆర్ లోక్తక్ లేక్. మిగతాది బారాపానీ అనేది భీమ్టల్ అనేది ఎక్కువగా వినలేదు. సో ఈ ఓల్డ్ కొద్దిగా ఎలిమినేట్ చేయవచ్చు. ఉలార్ లేక్ అని లోక్తక్ లేక్ అనే డౌట్ ఉంది కాబట్టి లోక్తక్ లేక్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఉంది, చెప్తానండి. లోక్తక్ లేక్ యాక్చువల్లీ మణిపూర్లో ఉంది. లోక్తక్ లేక్ మణిపూర్లో ఉంది. ఈ లేక్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ లేక్లో పుమ్డీస్ ఉన్నాయి. పుమ్డీస్ అంటే ఫ్లోటింగ్ ల్యాండ్ మాస్. ఫ్లోటింగ్ ల్యాండ్ మాస్, వాటర్ పైన ఫ్లోటింగ్ ల్యాండ్ మాస్ ఉంది. ఈ లోక్తక్ లేక్ నార్త్ ఈస్ట్ ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. గుర్తుపెట్టుకోండి, లోక్తక్ లేక్ is the largest freshwater lake in northeast India. At the same time, Loktak Lake certain part is declared as the national park and the name is Kaibul Lamjau National Park. అక్కడ కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్ అని కూడా ఉంది. అది వరల్డ్లోనే వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ద వరల్డ్. నేను ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ తీసుకొని చెప్తాను, అడిషనల్ స్లైడ్. లోక్తక్ లేక్ ఇది మణిపూర్లో ఉంది. సేమ్ రిపీటెడ్ పాయింట్స్ అండి. నార్త్ ఈస్ట్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. నార్త్ ఈస్ట్ ఇండియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది. దీనిలో సర్టెన్ పార్ట్ నేషనల్ పార్క్గా డిక్లేర్ చేశారు, అది కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. ఈ కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్లో ఇక్కడ వాట్ ఈస్ కాల్ సంగాయి డీర్ అని ఒకటి ఉంటుంది. ఈ సంగాయి డీర్ ప్రపంచంలోనే ఏకైక డాన్సింగ్ డీర్. సో ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయి చూడండి. వరల్డ్లోనే ప్రపంచంలోనే ఫ్లోటింగ్ ల్యాండ్ మాస్ ఉన్న ఏకైక లేక్ అంటే లోక్తక్ లేక్. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఏకైక అంటే కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. ప్రపంచంలోనే ఏకైక డాన్సింగ్ డీర్ అంటే సంగాయి డీర్, అది మణిపూర్లో ఉంది. ఈ ఆల్ రిలేటెడ్ ఎక్కడ ఉన్నాయంటే లోక్తక్ లేక్ అండ్ కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. ఇది ఇంపార్టెంట్. నార్త్ ఈస్ట్ ఇండియా మొత్తానికి ఏది లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ అంటే అది కూడా లోక్తక్ లేకే, మణిపూర్లో ఉంది. మణిపూర్ ఎందుకంటే ఈ మధ్యన మైతీ కూకీ గొడవలు జరిగాయి కమ్యూనిటీస్ మధ్య. అట్ ద సేమ్ టైం రాష్ట్రపతి పాలన కూడా విధించారు కాబట్టి ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నాసిక్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ డాష్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అన్నారండి. కింద ఇచ్చి వైన్ క్యాపిటల్, గోల్డ్ క్యాపిటల్, ఆరెంజ్ క్యాపిటల్ ఆర్ కాటన్ క్యాపిటల్ అన్నారు. మనం చూద్దామండి నాసిక్ రీజన్ ఎక్కడ ఉంటుందంటే నాసిక్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉంది.
ఈ నాసిక్ ప్రాంతంలో ఎక్కువగా గ్రేప్స్ కల్టివేషన్కి సూటబుల్ ఏరియా ఈస్ సూటబుల్. గ్రేప్స్ కల్టివేషన్కి వెరీ సూటబుల్ క్లైమేట్ ఇక్కడ నాసిక్లో లభిస్తుంది. సో గ్రేప్స్ ద్వారా మనకి ఏమొస్తుంది అంటే వైన్. ఇండియాలో ఫేమస్ బ్రాండ్స్ అయిన సూలా కానీ మిగతావి కానీ సూలా ఎక్సెట్రా వైన్స్ ఇక్కడే తయారవుతాయి. వైన్ టూరిజం కానీ వైన్ టెస్టింగ్, వైన్ టూరిజం, ఇక్కడ చాలా ఫేమస్. అట్ ద సేమ్ టైం ఈ నాసిక్లో 50% ఆఫ్ ఇండియాస్ వైన్ ఎకానమీ, 50% ఆఫ్ ఇండియాస్ వైన్ ప్రొడ్యూస్ అవుతుంది. వైన్ ప్రొడక్షన్. భారతదేశంలో జరుగుతున్న మొత్తం వైన్ ప్రొడక్షన్లో 50% నాసిక్లోనే జరుగుతుంది. ఎందుకంటే అక్కడ గ్రేప్స్ బాగా పడతాయి. గ్రేప్స్ ఎందుకు బాగా పడతాయి అంటే అక్కడ జియోగ్రఫీ చాలా అనుకూలంగా ఉంది గ్రేప్స్ పండడానికి కాబట్టి. సో అల్టిమేట్లీ హియర్ జియోగ్రఫీ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్, మేజర్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ అదర్ ఫ్యాక్టర్స్. దీని ద్వారా ఏం తెలుస్తుంది అంటే 50% ఆఫ్ ఇండియన్ వైన్ ప్రొడక్షన్ ఒక ప్రాంతంలో నుంచి వస్తుంది కాబట్టి దాన్ని నాసిక్ ఈజ్ ద వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. సో ఇట్స్ ఏ వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండి. గుర్తుపెట్టుకోండి ద రిలేషన్ బిట్వీన్ ద వైన్ ప్రొడక్షన్, వైన్ టు గ్రేప్స్ టు జియోగ్రఫికల్ క్లైమేట్. ఇదే మహారాష్ట్ర, గుజరాత్ ఇంకో దానికి ఫేమస్ అంటే జియోగ్రఫీ వల్ల బ్లాక్ సాయిల్, దానివల్ల కాటన్ ఎక్కువగా పండుతుంది బ్లాక్ సాయిల్ వల్ల. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ విచ్ స్టేట్ హ్యాస్ ది జవారా డ్యాన్స్, ఏ డ్యాన్స్ ఫార్మ్ టు సెలబ్రేట్ ది వెల్త్ అన్ఒరిజినేటెడ్. వెల్త్ని సెలబ్రేట్ చేసే ఈ జరావా డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతున్నారండి. హియర్ ఐ హ్యావ్ గివెన్ ద మోర్ డీటెయిల్స్ దీని గురించి. జరావా డ్యాన్స్ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. పర్ఫార్మ్డ్ మెయిన్లీ బై ది రూరల్ ఫార్మింగ్ కమ్యూనిటీస్. అగ్రికల్చర్ చేసుకునే వాళ్ళు, వ్యవసాయం చేసుకునే కమ్యూనిటీస్ దీన్ని మెయిన్గా పర్ఫామ్ చేస్తారు. ఎందుకు పర్ఫామ్ చేస్తారు అంటే ప్రాస్పెరిటీ, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని, వెల్త్ అండ్ గుడ్ హార్వెస్ట్, మంచి పంట రావాలి, మంచి ధనం రావాలి, వెల్త్ రావాలి, దాని ద్వారా అభివృద్ధి చెందాలి. ఈ థీమ్తో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. ఉమెన్ డ్యాన్స్ క్యారింగ్ ఈ జరావా బాస్కెట్స్ ఉంటాయండి. జరావా బాస్కెట్స్ అంటే లైక్ ఉమెన్ ఇలా నెత్తి మీద కుండలు పెట్టుకొని మనం విలేజెస్లో చూస్తుంటాం కదా, ఆ కుండల్లో ఆ వెజల్స్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా పండించిన ఆ ధాన్యాలను అందులో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటారు. రిమైనింగ్ సింబలైజెస్ ది ఫర్టిలిటీ, గుడ్ ఫార్చ్యూన్ అండ్ బ్లెస్సింగ్స్. ఆబ్వియస్లీ ఎవ్రీ సెలబ్రేషన్ మేజర్లీ బ్లెస్సింగ్స్ కోసం చేస్తాము, అట్ ద సేమ్ టైం గుడ్ ఫార్చ్యూన్ కోసం చేస్తాము. ఫర్టిలిటీ ఈజ్ నథింగ్ బట్ ద ప్రొడక్షన్. ఓకే అండి. రిమైనింగ్ బుందేల్ఖండ్ అండ్ మాల్వా రీజియన్లో పాపులర్గా చేసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ మధ్యప్రదేశ్ అండి. సో అవర్ ఆన్సర్ ఈజ్ జవారా డ్యాన్స్ ఈజ్ మెయిన్లీ పర్ఫార్మ్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. వెల్త్ ఇక్కడ క్లియర్గా వెల్త్ ఇచ్చారండి. వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ కోసం సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, యాక్చువల్గా ఇది ఒక సెల్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ను దాని యొక్క ఫంక్షన్ గురించి అడిగారండి. సెల్ పార్ట్స్ ఉంటాయి కదండి, సెల్ పార్ట్స్లో డిఫరెంట్ పార్ట్స్ ఏ వర్క్ని చేస్తాయి అని క్లియర్గా చెప్పారండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చూద్దాము, మనకు అర్థమైపోతుంది ఏ పార్ట్ ఏది చేస్తుంది అని. సింపుల్గా రైబోజోమ్ ఏం చేస్తుంది అంటే అండి ప్రోటీన్ సింథసిస్లో పనికి వస్తుంది. లైజోజోమ్ ఈజ్ ఎ సూసైడ్ బ్యాగ్. మైటోకాండ్రియా పవర్ హౌస్, ఎందుకండి ఏటీపీ జనరేట్ చేస్తుంది కాబట్టి, ఎనర్జీ జనరేట్ చేస్తుంది. ఇది ఎందుకు సూసైడ్ బ్యాగ్ అంటారంటే సెల్ఫ్ డైజెషన్ చేస్తుంది. సెల్ఫ్ డైజెషన్కి పనికి వస్తుంది.
ప్రోటీన్, రైబోజోమ్ అంటే ప్రోటీన్ సింథసిస్. ప్రోటీన్ సింథసిస్లో రైబోజోమ్ హెల్ప్ చేస్తుంది. న్యూక్లియస్ ఇస్ ది కంట్రోలర్ ఆఫ్ సెల్. న్యూక్లియస్ ఇస్ నథింగ్ బట్, న్యూక్లియస్ సెల్ యొక్క మధ్యలో ఉంటుంది, జెనెటిక్ మెటీరియల్ని కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ న్యూక్లియస్. ఇట్ కంటైన్స్ ది జెనెటిక్ మెటీరియల్ అండ్ దట్ కంట్రోల్స్ ది ఎంటైర్ సెల్. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏముందండి, రైబోజోమ్కి 2, లైజోజోమ్ 1, మైటోకాండ్రియా 4, న్యూక్లియస్ 3, 2 1 4 3, 2 1 4 3. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద సెల్. ఒక సెల్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ యొక్క వర్క్ గురించి తెలుసుకుంటే దాని ద్వారా ఆన్సర్ ఈజీగా రాబట్టవచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామండి. అగైన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అగైన్ ఇచ్చారండి. ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే యాసిడ్ ఒక సైడ్ ఇచ్చారు, దాని యొక్క సోర్స్ ఒక సైడ్ ఇచ్చారు. ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్గా ఆన్సర్ రాకపోయినా ఇక్కడ కొద్దిగా డిఫికల్ట్గా కొన్ని వర్డ్స్ ఉన్నాయి. బట్ మినిమం మనకు 1 ఆప్షన్ తెలిసిన 2 ఆప్షన్ తెలిసిన ఎలిమినేట్ చేసేయచ్చు. అది నేను చెప్తానండి. లాక్టిక్ యాసిడ్ ఈజ్ ఏ మిల్క్ ప్రోడక్ట్ ద్వారా వస్తుంది. ఇక్కడ ఇచ్చిన వాటిలో మిల్క్ ప్రోడక్ట్ ఏది ఉందో ఒకసారి చూసుకోండి. 1 సెకండ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో మిల్క్ ప్రోడక్ట్ అంటే కర్డ్, సోర్ కర్డ్ అని ఉంది. సో లాక్టిక్ యాసిడ్కి సోర్ కర్డ్, ఇది మీకు ఈజీగా తెలుసు. టార్టారిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్ అండ్ సిట్రిక్ యాసిడ్. నేను ఇది ఎవరికి చెప్తున్నా అంటే ఎవరికైతే ఆన్సర్ రాదో ఎలా ఎలిమినేట్ చేయాలో వాళ్ళకి చెప్తున్నా అండి. ఇఫ్ యూ నో ది ఆన్సర్ యూ కెన్ డైరెక్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్ ఆన్సర్. ఐఎమ్ టెల్లింగ్ టు దోస్, నేను ఎవరికి చెప్తున్నా అంటే ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో కేవలం 1 or 2 ఆప్షన్స్ మాత్రమే తెలుసు, ఎలా ఆన్సర్ రాబట్టాలో వాళ్ళకి చెప్తున్నాను. ఆన్సర్ తెలిసిన వాళ్ళు యూ కెన్ స్కిప్ అండ్ డైరెక్ట్లీ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సోర్ కర్డ్, టార్టారిక్ యాసిడ్ తెలియదు అనుకోండి, ఆక్సాలిక్ యాసిడ్ కూడా తెలియదు. బట్ సిట్రిక్ యాసిడ్ అనేది జనరల్గా సిట్రస్ ఫ్రూట్స్, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ కానీ, లెమన్ కానీ, ఆరెంజ్ ఎక్సెట్రా. సో ఇక్కడ సిట్రిక్ యాసిడ్ అంటే ఆరెంజ్ వచ్చింది. ఈ 2 ఆప్షన్లు చూడండి. 1కి 4 ఏ దాంట్లో లేదో అది తీసేయండి. దీనికి లేదు కాబట్టి ఇది ఎలిమినేట్. ఐ మీన్ నథింగ్ బట్ ఏకి 4 ఉంది, ఏకి 4 ఉంది. బీకి తెలియదు, సికి తెలియదు, బట్ డీకి 2 అని తెలుసు. డీకి 2 రెండిట్లో ఉన్నాయి. సో ఇక్కడ నో అదర్ వే టు డెఫినెట్లీ కనుక్కోవాలి. ఇక్కడ క్లియర్గా చూడండి, టార్టారిక్ యాసిడ్, టామరైన్. సమ్వేర్ యు ఆర్ గెట్టింగ్ ద లింక్ వస్తుందని అనిపిస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ టార్టారిక్ యాసిడ్ అండ్ టామరైన్. ఆక్సాలిక్ యాసిడ్ విత్ టొమాటో. ఇలా గుర్తుపెట్టుకోండి. సో 4 1 3 and 2. Okay, 4 1 3 2. 4 1 3 2. D is the right answer. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఇచ్చారు. అదర్వైజ్ అట్లీస్ట్ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యాయి కాబట్టి యూ కెన్ ఈజీలీ సెలెక్ట్ ద స్టార్టింగ్ వర్డ్ టీ and here tea, tamarind or tartaric acid are looking very similar. But once again I am telling, I said this technique for those who don't know all the options but who knows 1 or 2 options. Next question andi. 1 minute. Which among the following is an element అన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎలిమెంట్. కింద ఇచ్చిన వాటిలో ఏది ఎలిమెంట్ అని అడిగారండి. ఇండైరెక్ట్లీ ఏది కంపౌండ్ కాదు ఆర్ ఏది మిక్చర్ కాదు అనే విధంగా అడిగారండి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ వైజ్ అల్యూమినా ఈజ్ నథింగ్ బట్ Al2O3. Al2O3 ఈజ్ ఏ కంపౌండ్. నెక్స్ట్ బ్రాస్ అన్నారండి. బ్రాస్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాపర్ ప్లస్ జింక్.
ఈజ్ ఈక్వల్ టు బ్రాస్. ఇక్కడ నేను ఇంకోటి చెప్తాను, బ్రాంజ్ ఒకటి ఉంటుంది, కాపర్ ప్లస్ టిన్. ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ గ్రాఫైట్. యాక్చువల్గా గ్రాఫైట్ ఈజ్ ఏ కార్బన్, ఫార్మ్ ఆఫ్ కార్బన్. And then silica. Silica is also a compound. Silica is chemical formula is SiO2. ఇట్స్ ఏ కంపౌండ్ అండి. సో ఇక్కడ క్లియర్గా తెలిసింది ఏంటి అంటే ఎలిమెంట్ ఏది అంటే కార్బన్ ఈజ్ అన్ ఎలిమెంట్, దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రాఫైట్ ఈజ్ అన్ ఎలిమెంట్ అండి. రిమైనింగ్ ఆర్ మిక్చర్స్. ఎలిమెంట్ అంటే ఇండివిజువల్ థింగ్ అడిగారు. ఇక్కడ ఏవైతే మిక్చర్స్ ఉన్నాయో, కంపౌండ్ ఉన్నాయో వాటిని ఎలిమినేట్ చేయండి అనే విధంగా ఆప్షన్ ఉంది అండి. సో ఇక్కడ ఆన్సర్ ఈజ్ గ్రాఫైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్, నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది యూనిట్ ఆఫ్ ఎనర్జీ. నాట్ అన్నారండి, యూనిట్ ఆఫ్ ఎనర్జీ కానిది ఏది అన్నారు. జనరల్గా ఎనర్జీని మనం జౌల్స్లో కొలుస్తాము, ఇక్కడ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఏది కాదు అన్నారు. మనం ఆప్షన్ వైజ్ చూద్దామండి. డెఫినెట్లీ జౌల్ ఆర్ కిలో జౌల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ డెఫినెట్లీ. దెన్ వాట్ పర్ అవర్ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ ఎనర్జీ. For example, we will measure like kilowatt per hour electricity consumption, like that. So it is also right. Newton meter. Newton ante ikkada kg meter per second square. Force per unit meter. Force per unit meter is energy. Force on meter. ఇక్కడ కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, ఇట్ ఈస్ న్యూటన్ అండి. ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఫోర్స్. నాట్ ఎనర్జీ. జనరల్గా ఎనర్జీని మనం డిఫరెంట్ లెవెల్లో కొలుస్తాము. కిలో క్యాలరీస్ అయినా కానీ, వాట్ ఎవర్ కెలోరిఫిక్ వాల్యూ కానీ, దాని ద్వారా వచ్చిన వాట్ ఈస్ గార్ వర్క్ డన్ అనే దాన్ని బట్టి కానీ, ద పొటెన్షియల్ టు వర్క్ డన్ అనే దాన్ని బట్టి కొలుస్తాం. ఇక్కడ ఇట్స్ యూనిట్ ఆఫ్ ఫోర్స్ అండి. ఇది న్యూటన్ ఈజ్ యూనిట్ ఆఫ్ ఫోర్స్, నాట్ ది యూనిట్ ఆఫ్ ఎనర్జీ. హియర్ ఐ హ్యావ్ గివెన్ మోర్ ఎక్స్ప్లెనేషన్. విచ్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ ఫోర్స్ నాట్ ఎనర్జీ. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ న్యూటన్ అండి. And which is a unit of force and not the unit of energy. So our answer is D is the right answer. D is the right answer andi. It's a very factual question andi, and here very limited the scope to explain. That's why I am giving limited explanation. ఇక్కడ క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ కంపోనెంట్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అన్నారండి. ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ అండి, ఫ్యాక్చువల్ క్వశ్చన్. యాక్చువల్గా జనరల్గా ట్రాన్సిస్టర్స్ అనేవి మనం ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్లో వాడతాము. ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేస్తామండి. వాట్ ఈస్ కాల్, ఈ ట్రాన్సిస్టర్లో వాడే మెయిన్ కాంపోనెంట్ ఏంటి అంటే జెర్మేనియం. ఇది యాక్చువల్గా ఓల్డ్ మెథడ్ అండి, ఓల్డ్ ట్రాన్సిస్టర్స్. న్యూ ట్రాన్సిస్టర్స్ సిలికాన్ ఈజ్ యూజింగ్. But the option silicon is absent. అండ్ ఓల్డ్ ట్రాన్సిస్టర్లో యూజ్ చేసి సిలికాన్ అనే ఆప్షన్ లేదు కాబట్టి డెఫినెట్గా ఓల్డ్ ట్రాన్సిస్టర్లో వైడ్లీ యూజ్ చేసిన ఆప్షన్ని మనం ఎంచుకోవాలి కాబట్టి జెర్మేనియం అండి. హియర్ హ్యావ్ గివెన్
మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నేను. జెర్మేనియం ఈజ్ ఏ సెమీ కండక్టర్ మెటీరియల్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ట్రాన్సిస్టర్స్. దాని మీనింగ్ ఆర్సెనిక్ యూజ్ చేయరండి, ఆస్మియం కూడా యూజ్ చేయరు, రేడియం అసలు యూజ్ చేయరు. ఇట్స్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. డెఫినెట్లీ జెర్మేనియం ఈజ్ ద కీ కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్లీ ట్రాన్సిస్టర్స్. బట్ రీసెంట్గా మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే సిలికాన్ని యూజ్ చేస్తున్నామండి. ఆఫెన్ అంటే చాలా వైడ్గా మనం యూజ్ చేసేది ఏంటంటే సిలికాన్. న్యూ ఆప్షన్స్లో ఏదైనా సిలికాన్ ఉంటే మోడర్న్ ఓల్డ్ అండ్ మోడర్న్ ట్రాన్సిస్టర్లో డిఫరెన్స్ ఏంటి అంటే జెర్మేనియం వాజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ది ఓల్డ్ ట్రాన్సిస్టర్స్ బట్ సిలికాన్ ఈజ్ వైడ్లీ యూజింగ్ ఇన్ ది మోడర్న్ ట్రాన్సిస్టర్స్. ఇది అండి ఆన్సర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ జెర్మేనియం. 1 second, కోల్డ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ రీజన్స్ ఆఫ్ ఇండియా హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ ఏ బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నారండి. సో ఇక్కడ వీ హ్యావ్ ద స్కోప్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. బయోడైవర్సిటీ హాట్స్పాట్ అన్నారు, కింద ఇచ్చిన ఏవి అన్నారు. ఫస్ట్ మనం బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే చూద్దామండి. జనరల్గా బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ని డిక్లేర్ చేయడానికి 2 కండిషన్స్ కావాలి. 1 వాట్ ఈస్ కాల్ 1500 ఎండెమిక్ వాస్కులర్ ప్లాంట్స్ కావాలండి. మినిమం 1500 ఎండెమిక్ వాస్కులర్ ప్లాంట్స్ కావాలి. సో ఇందులో బాగా గుర్తుపెట్టుకుంటే మీరు ఈ 2 కీవర్డ్స్ వచ్చాయి. ఎండెమిక్ అంటే ఆ ప్రాంతంలో తప్ప వేరే చోట ఎక్కడా లభించని ప్లాంట్స్. వాస్కులర్ ప్లాంట్స్ అంటే ఏ ప్లాంట్లో అయితే జీలెం మరియు ఫోలెం ఉంటాయో, జైలెం ప్లస్ ఫోలెం, జైలెం మరియు ఫోలెం ఉన్న ప్లాంట్స్ని వాస్కులర్ ప్లాంట్స్ అంటారు. అలా ఉన్న వాస్కులర్ ప్లాంట్స్ ఒక పర్టికులర్ ప్రాంతంలో మాత్రమే ఎన్ని ఉండాలంటే 1500 ప్లస్ ఉంటే అదొక కండిషన్. సెకండ్ అదర్ కండిషన్ ఏంటి అంటే మినిమం 70% లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఆర్ ఓన్లీ 30% present ఆఫ్ బయోడైవర్సిటీ ఓవర్ ది పాస్ట్ ఇయర్స్. సో ఇలా చూసుకుంటే డెఫినెట్గా బయోడైవర్సిటీ హాట్స్పాట్ అనేది ఈజ్ నాట్ ఏ గుడ్ ఇండికేటర్, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ ఇండికేటర్ ఫర్ ది ఎకాలజీ. ఎందుకంటే ఇంత లాస్ జరిగిన తర్వాత దాన్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ నెసెసరీ టు ప్రొటెక్ట్ ఇట్. ఖచ్చితంగా దాన్ని ఇప్పుడు ప్రొటెక్ట్ చేయాలని అనే విధంగానే డిక్లేర్ చేస్తారు. సో కండిషన్స్ గుర్తుపెట్టుకోండి, దీస్ 2. ఫర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్కి. ఇప్పుడు మనం ఇండియా దగ్గరకు వస్తే హియర్ హ్యావ్ గివెన్ ద డీటెయిల్డ్ మ్యాప్ గురించి ఇచ్చానండి. 1 హిమాలయాస్, 2 నార్త్ ఈస్ట్ ప్లస్ బర్మా ఆర్ మయన్మార్ అనుకోండి. ఇక్కడ కింద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే సుందా ల్యాండ్. ఇందులో ఇండోనేషియా కూడా ఇంక్లూడ్ అయ్యింది. వెస్టర్న్ ఘాట్స్ ప్లస్ ఇందులో శ్రీలంక కూడా ఇంక్లూడ్ అయ్యింది. సో ఇండియాలో ఎన్ని ప్రాంతాలు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఉన్నాయి అంటే 4 ఉన్నాయండి. 1 వెస్టర్న్ ఘాట్స్, 2 హిమాలయాస్, అందులో కూడా క్లియర్గా ఈస్టర్న్ హిమాలయాస్ అండి. ఈస్టర్న్ హిమాలయాస్. 3rd నార్త్ ఈస్ట్ ఇండియా ప్లస్ బర్మా. 4th నికోబార్ ఐలాండ్స్, దట్ ఈస్ సుందా ల్యాండ్. సో 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉన్నాయి. అందులో ఏవి కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నాయో సెలెక్ట్ చేయమన్నారు. మనం ఆప్షన్స్ చూద్దామండి. ఇక్కడ మనం చూస్తే ఈస్టర్న్ హిమాలయాస్, ఎస్ ఈస్టర్న్ హిమాలయాస్ ఉన్నాయి. ఈస్టర్న్ ఘాట్స్ లేవండి. ఈస్టర్న్ ఘాట్స్ ఈస్ట్ సైడ్ ఆఫ్ ది కోస్ట్లో ఉంటాయి, అవి లేవు. వెస్టర్న్ ఘాట్స్ ఆబ్వియస్లీ ఉన్నాయి. వెస్టర్న్ హిమాలయాస్ లేవండి. యాక్చువల్గా ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతారు, బట్ డోంట్ కన్ఫ్యూజ్. మెజారిటీ ఆఫ్ ది బయోడైవర్సిటీ లాస్ అండ్ బయోడైవర్సిటీ ఉండడం, బయోడైవర్సిటీ లాస్ కూడా ఈస్టర్న్ హిమాలయాస్లో జరిగింది. వెస్టర్న్ హిమాలయాస్ ఆర్ నాట్ డిక్లేర్డ్ యాజ్ ది బయోడైవర్సిటీ హాట్స్పాట్. రిమైనింగ్ ఈస్టర్న్ ఘాట్స్ ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ ఆప్షన్ 1 and 3 ఓన్లీ మాత్రమే ఉండాలి కాబట్టి 1 and 3 ఓన్లీ. బి ఈజ్ ద
రైట్ ఆప్షన్ అండి. సో ఆ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇండియాలో ఉన్న 4 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. ఈ 4 ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. కేవలం ఇవి ఇండియాలో మాత్రమే కాదు, లింక్ అయి ఉన్నాయి, బాగా గుర్తుంచుకోండి. వెస్టర్న్ ఘాట్స్ శ్రీలంకతో లింక్ అయింది, సుందాలాండ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇండోనేషియాతో లింక్ అయింది, నార్త్ ఈస్ట్ ఇండియా బర్మాతో లింక్ అయింది, ఈ హిమాలయాలు మొత్తం ఈ చైనా, నేపాల్, భూటాన్ మిగతా దేశాలతో కూడా లింక్ అయి ఉన్నాయి. సో నాట్ ఈవెన్ ఏ సింగిల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ సోల్లీ డిక్లేర్డ్ విత్ ఇన్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది పిఎం ప్రణామ్ స్కీమ్? రీసెంట్లీ న్యూస్. పిఎం ప్రణామ్ స్కీమ్ అనేది కింద ఇచ్చిన ఆప్షన్స్లో దేనికోసం ఉంది అని అడుగుతున్నారండి. దీనికంటే ఆప్షన్స్ చూసేదానికంటే ముందు పిఎం ప్రణామ్ గురించి ఒకసారి చూద్దామండి. ఈ పిఎం ప్రణామ్ అనేది న్యాచురల్ ఫర్టిలైజర్స్ని ప్రమోట్ చేయడానికి, టు ప్రమోట్ న్యాచురల్ ఫర్టిలైజర్స్ ఇన్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో న్యాచురల్ ఫర్టిలైజర్స్ని, ఆర్గానిక్ ఫార్మింగ్ని ప్రమోట్ చేయడానికి, కెమికల్ ఫర్టిలైజర్ యొక్క యూసేజ్ని తగ్గించడానికి పిఎం ప్రణామ్ అనే స్కీమ్ తీసుకొచ్చారు. ఇది ఎలా పిఎం ప్రణామ్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఎవరికి ఇస్తారంటే ఇన్సెంటివ్స్ టు స్టేట్స్, రాష్ట్రాలకు ఇన్సెంటివ్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే ఎవరైతే న్యాచురల్ ఫర్టిలైజర్ని ఎక్కువగా యూజ్ చేసి కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ తగ్గిస్తారో అటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇన్సెంటివ్లు ఇస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రజల్లో న్యాచురల్ ఫార్మింగ్ యొక్క అవగాహన పెంచడానికి, అంటే కెమికల్ ఫర్టిలైజర్ యూస్ చేస్తే దానివల్ల వచ్చే హెల్త్ హజార్డ్స్ కానీ, సాయిల్ డిగ్రేడేషన్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ కానీ, ఇలా నష్టాలని వివరించి న్యాచురల్ ఫర్టిలైజర్ యూజ్ చేయడానికి అనుగుణంగా ప్రమోట్ చేస్తే దానికోసం ఆ అవేర్నెస్ కోసం అయ్యే ఖర్చును కూడా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. మొత్తం ఇవ్వదు, ఇన్సెంటివ్ ఇస్తుంది, స్టేట్కి ఇస్తుంది. సో ఇది పిఎం ప్రణామ్ అంటారు. ఇది 2023-24 బడ్జెట్లో పెట్టారు. సో ఇక్కడ ఆన్సర్, టు ఇంక్రీజ్ ది యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్. మీరు ఆప్షన్ పిఎం ప్రణామ్ కాకుండా ఏదైనా ఉండని, ఈ ప్లేస్లో ఏ ఫామ్లో అయినా ఉండని, ఎక్సెప్ట్ గ్రీన్ రెవల్యూషన్, పిఎం ఏ స్కీమ్ అయినా ఉన్నా కూడా ఏ స్కీమ్ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ని పెంచదు. ఎందుకంటే దానివల్ల నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఏదైతే దేశానికి నష్టం కలుగుతుందో, రైతులకు నష్టం కలుగుతుందో, ఏదైతే పీపుల్కి హెల్త్కి నష్టం కలుగుతుందో దాని గురించి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి స్కీమ్స్ రాదు. సో ఇది ఆప్షన్ ఆటోమేటికలీ ఎలిమినేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. టు రిడ్యూస్ ది యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ బై ఇన్సెంటివైజింగ్ స్టేట్స్, క్లియర్గా మెన్షన్ చేసింది. కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ని రిడ్యూస్ చేయడానికి ఎలా అంటే స్టేట్స్కి ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఇన్సెంటివైజింగ్ స్టేట్స్ అండ్ కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ రిడక్షన్ చేయడం. ఇది ఆన్సర్. టు ప్రొవైడ్ ఫ్రీ కెమికల్ ఫర్టిలైజర్, క్లియర్గా అర్థమవుతుంది. ఫ్రీ కెమికల్ ఫర్టిలైజర్ ఇస్తే ఆటోమేటికలీ కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ పెరుగుతుంది. కెమికల్ ఫర్టిలైజర్ యూసేజ్ పెరిగితే ఏమవుతుంది? ఎకలాజికల్ డ్యామేజ్, హెల్త్ డ్యామేజ్, సాయిల్ డిగ్రేడేషన్, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్. కాబట్టి ఇది సపోర్ట్ చేయదు. ఇది ఆప్షన్ పోయింది. టు ప్రమోట్ ది కెమికల్ ఫర్టిలైజర్ ఓవర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో జస్ట్ అబ్జర్వ్ చేస్తే వీఆర్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఓవర్ కెమికల్ ఫర్టిలైజర్, నాట్ వైస్ వర్సా. క్లియర్గా మీరు ఈ స్కీమ్ గురించి 0 తెలిసినా కూడా ఈ 3 ఒక విధంగా ఉన్నాయి. ఆడ్ 1 ఇది ఒకటే ఉంది కాబట్టి ఇందులో ఆడ్ 1 సెలెక్ట్ చేసినా కూడా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది అండి. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్గా చూడండి, 3 కెమికల్ ఫర్టిలైజర్ని ప్రమోట్ చేస్తున్నాయి, ఇది మాత్రమే రిడ్యూస్ చేస్తుంది. సో డెఫినెట్లీ ఇది మూడిట్లో ఏదో ఒకటైనా మిగతా వాటిని అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ 3 ఆన్సర్ వచ్చే ఛాన్స్ లేదు. డెఫినెట్లీ ఆన్సర్ ఈస్ బి. నేను ఈ కేసు ఎందుకు చెప్పానంటే ఎవరికైతే ఆన్సర్ తెలీదో, బట్ ఆన్సర్ తెలియనప్పుడు ఎట్లా అంటే ద బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఆప్షన్స్లోనే తెలిసిపోతుంది. కెమికల్ ఫర్టిలైజర్ రిడక్షన్ యూసేజ్ తగ్గించాలి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే ఒక ఆప్షన్ తగ్గించడం ఉంది, మిగతా పెంచడం ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఇయర్ మార్క్స్ ది బిగినింగ్ ఆఫ్ phase 2 ఆఫ్ ది స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్? వెరీ ఫ్యాక్చువల్ డేటా అండి, దీని గురించి నేను డీటెయిల్స్ ఇచ్చాను. వి విల్ సి స్వచ్ఛ భారత్ మిషన్ స్టేజ్ 1 phase 1 అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ phase 2 ఎస్పెషల్లీ మొత్తం చూద్దామండి. స్వచ్ఛ భారత్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్లీన్లీనెస్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ కాల్ ఏమంటారండి, దేశంలో ఉన్న ప్రాంతాలను క్లీన్ చేయడం కోసం లేదా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకున్న స్కీమ్స్లో దేశంలోనే కాదు ప్రపంచంలోనే కూడా అతిపెద్ద ఎన్విరాన్మెంటల్ క్లీన్ డ్రైవ్ ఇది చేశారండి, ఇండియా చేసింది. ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2 October 2014. ఎందుకు అంటే గాంధీ వాట్ ఈస్ కాల్ మహాత్మా గాంధీ బర్త్డే. ఆయన స్వచ్ఛ భారత్ అనే వర్డ్ ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని క్లీన్లీనెస్ ఇక్కడ స్వచ్ఛ భారత్ మిషన్ ఇప్పటి ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గారు లాంచ్ చేశారు. ఎందుకు అంటే అబ్జెక్టివ్స్ క్లీన్ ఇండియా పెట్టడం కోసం, ఓపెన్ డెఫికేషన్ తీసేయడం కోసం, శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం. ఇవి ఆల్ ప్రమోట్స్ ది క్లీన్లీనెస్, ఎన్విరాన్మెంటల్ క్లీన్లీనెస్ని ప్రమోట్ చేస్తాయి. స్వచ్ఛ భారత్ గ్రామీణ్ అంటే రూరల్ ఏరియాస్లో, స్వచ్ఛ భారత్ అర్బన్ అంటే అర్బన్ ఏరియాస్ అని క్లియర్గా ఆ వర్డ్లోనే తెలిసిపోతుంది. ఫోకస్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయి అంటే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్లో కానీ, దాని మెయింటెనెన్స్ కానీ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో కానీ, హైజీన్ అవేర్నెస్లో. అవేర్నెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. హైజీన్ అంటే పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం. ఎలా అయితే ఓపెన్ డెఫికేషన్ వెళ్తే దాని ద్వారా వాటర్ కంటామినేషన్ ఎలా అవుతుంది, డౌన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకు హెల్త్ హజార్డ్స్ ఎలా వస్తాయి, ఈ విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడమే వాట్ ఈస్ కాల్ హైజీన్ అవేర్నెస్ అండి. అట్ ద సేమ్ టైం స్వచ్ఛ సర్వేక్షణ్ కూడా ఇందులో భాగంగానే క్రియేట్ చేశారు. ఇంతకుముందే మనం ఆన్సర్ చూసుకున్నాము. స్వచ్ఛ సర్వేక్షణ్ వాట్ ఈస్ కాల్ అర్బన్ సెంటర్స్లో క్లీన్లీనెస్ మెజర్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ డీల్ చేస్తుంది, ర్యాంకింగ్స్ ఇస్తుంది అని. ఇందులో పాటుగానే స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు. phase 2 ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2020 and 2021లో స్టార్ట్ అయింది. ఇది సస్టైనబిలిటీ, వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ బిహేవియరల్ చేంజ్ గురించి మాట్లాడుతుంది. సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మనం టాయిలెట్స్ అయితే కట్టాం కానీ దాన్ని సస్టైన్గా మెయింటైన్ చేయాలి. ఆ టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత రెగ్యులర్గా దాన్ని యూజ్ చేయాలంటే బిహేవియరల్ చేంజ్ కావాలి. ఆ యూజ్ చేసిన తర్వాత దాన్ని క్లీన్గా మెయింటైన్ చేసి దాన్ని సస్టైన్ అవ్వడానికి అగైన్ వీ నీడ్ టు పుట్ ఎఫర్ట్స్. ఏదైనా ఒక వాట్ ఈస్ కాల్ ఒక ర్యాంక్ అచీవ్ చేసిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయాలంటే ద సేమ్ ఎఫర్ట్స్ పెట్టాలి కదా. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ రావాలంటే హీ షుడ్ పుట్ ఈక్వల్ ఎఫర్ట్స్, అదర్వైజ్ హీ విల్ ఫాల్ డౌన్. సో అలా అదేవిధంగా ఈ టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ దగ్గరికి ఆగిపోకుండా అవుట్పుట్ కాకుండా అవుట్కమ్ రావడం కోసం సస్టైనబిలిటీ తీసుకొచ్చారు, సస్టైనెన్స్ కోసం తీసుకొచ్చారు. phase 2 2020 and 2021 ఇది అక్కడ మనకు ఆన్సర్ అడిగింది. ఏ ఇయర్లో చేశారు phase 2 ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఎప్పుడు అంటే 2020 and 2021. దిస్ ఇస్ వెరీ ఫ్యాక్చువల్ క్వశ్చన్, బట్ స్వచ్ఛ భారత్ మిషన్ ఈజ్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ అండి, హూ డిటర్మైన్స్ ది మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ ఇండియా? ఎంఎస్పి అంటారండి షార్ట్కట్లో. మినిమం సపోర్ట్ ప్రైస్, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అంటారు. అసలుకి ఎంఎస్పి ఎందుకు ఇచ్చారు మన దగ్గర అంటే ఇండియాలో గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు కొంతమంది ఎక్సెసివ్గా వరి వేయడానికి, ఎక్సెసివ్గా గోధుమలు వేయడానికి భయపడ్డారు. ఆ భయపడి ఎందుకంటే మార్కెట్ యాక్సెస్ ఉంటుందో లేదో అనే భయంతో ఉన్నారు. అలాంటప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి ఒక భరోసా ఇచ్చింది. ఎవరు మార్కెట్లో కొనకపోతే ఒక మినిమం బేస్ ప్రైస్ పైన నేను కొంటాను, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది మార్కెట్. మీకు ఒక బేస్ లెవెల్ కన్నా ఎక్కువ వస్తే మీరు మార్కెట్లో అమ్ముకోండి, అంతకన్నా తక్కువ వెళ్తే మీకు నష్టం రాకుండా నేను మీ దగ్గర నుంచి కొంటాను ఆ గ్రెయిన్స్ని, ఫుడ్ గ్రెయిన్స్ని అని గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది. అప్పుడు ఇచ్చిన సపోర్టే మినిమం సపోర్ట్ ప్రైస్. ఎందుకు ఇచ్చారు అంటే ఈ గ్రీన్ రివల్యూషన్లో ఉన్న ఆ టాబూస్ని, అందులో ఉన్న డౌట్స్ని, వాట్ ఈస్ కాల్ స్టిగ్మాస్ని తీసేయడానికి, ఇండియాలో గ్రెయిన్ ప్రొడక్షన్ ట్రెమెండస్గా పెంచడానికి తీసుకొచ్చిన స్కీమ్ మినిమం సపోర్ట్ ప్రైస్. ఇప్పుడు దీనిలో ఎవరు రేటు డిసైడ్ చేస్తారు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ యొక్క రేట్లు ఎవరు డిసైడ్ చేశారంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ అండ్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్, CACP అంటారు. కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అని వీళ్ళు రికమెండ్ చేస్తారు.
రికమెండ్ చేస్తారు ఈ క్రాప్కి ఇంత ఇవ్వాలని. ఎప్పుడు అంటే బిఫోర్ సోయింగ్. బిఫోర్ సోయింగ్ పీరియడ్ ముందే చెప్పేస్తారు. సో వీళ్ళు రికమెండ్ చేస్తే మరి ఎవరు డిసైడ్ చేస్తారంటే క్యాబినెట్ కమిటీ. క్యాబినెట్ కమిటీ దీన్ని డిసైడ్ చేస్తుంది. వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్ ప్రకారం క్యాబినెట్ కమిటీ ఫైనల్గా అప్రూవ్ చేస్తుంది. దేని బేసిస్ మీద రికమెండ్ చేస్తారు అంటే వాట్ ఈస్ కాల్డ్ కమిటీ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్. ఇందులో యాక్చువల్గా ఇది 3 రకాల ప్రైజెస్ చెప్పింది. ఆన్సర్ చేసే ముందు ఆ 3 రకాల ప్రైజెస్ చూద్దాం ఒకసారి. అది యాక్చువల్గా 3 టైప్స్ ఆఫ్ ప్రైజెస్ని డిక్లేర్ చేసింది. ఒకటి A2 అంటే ఏంటంటే ఆల్ కాస్ట్. ఇక్కడ ఐ విల్ టేక్ A2 ఆల్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే ఒక అగ్రికల్చర్లో క్రాప్ ప్రొడ్యూస్ చేయడానికి మనం యూజ్ చేసిన ఇరిగేషన్ కానీ వాట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజర్ కానీ అట్ ద సేమ్ టైం సీడ్స్ కానీ హార్వెస్టింగ్ వాట్ ఈస్ కాల్డ్ ఏదైనా మెషిన్స్ యూస్ చేస్తే ఆ మెషిన్ లైక్ ట్రాక్టర్, ఫర్టిలైజర్ ఇలాంటి వాటికి ఎంత ఖర్చు అయింది అనేది చేస్తే దాన్ని A2 అంటారు. నెక్స్ట్ ఫార్ములా A2 + FL అంటే ఫ్యామిలీ లేబర్. ఒక అగ్రికల్చర్ ఫీల్డ్లో ఆల్ కాస్ట్ అయిన దానితో పాటు ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు అక్కడ వెళ్ళి పని చేస్తారు. అంటే సోయింగ్ పీరియడ్లో కానీ వాట్ ఈస్ కాల్డ్ హార్వెస్టింగ్ పీరియడ్లో కానీ వీడ్స్ని రిమూవ్ చేయడంలో కానీ స్ప్రేయింగ్ టైంలో కానీ ఫర్టిలైజర్స్ టైంలో కానీ హార్వెస్టింగ్ టైంలో కానీ ఫ్యామిలీ వర్కర్స్ అక్కడికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తారు. ఆ వర్క్ వాళ్ళు కాస్ట్ ఎవరు ఇచ్చుకోరు, కానీ ఆ కాస్ట్ను కూడా కౌంట్ చేస్తే A2 + FL అవుతుంది. సో ఈ ఫ్యామిలీ ఆల్ ఇన్పుట్స్ ప్లస్ ఫ్యామిలీ లేబర్కి ఎంత కాస్ట్ అవుతుంది ఈ ఇయర్ మొత్తము అందులో పనిచేసిన రోజులకి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేస్తే అనేది A2 + FL. థర్డ్ C2 అనేది ఏంటి అంటే ఈ A2 + FL ప్లస్ ఆ ల్యాండ్కి రెంట్. డెఫినెట్లీ అగ్రికల్చర్ క్రాప్ వేయకపోతే ఆ ల్యాండ్కి రెంట్ వస్తుంది, లేకపోతే వేరే చోట ల్యాండ్ తీసుకుంటే రెంట్ కట్టాలి కదా. సో డెఫినెట్లీ ల్యాండ్ రెంట్ కాస్ట్ కూడా ప్లస్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ అండ్ క్యాపిటల్ పేమెంట్. మనం ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ని ఇందులో ఇస్తే అది C2 అవుతుంది. ఇప్పుడు మనకు ఇచ్చిన ఈ క్యాబినెట్ కమిటీ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ CACP ఏం చెప్తుంది అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిన ఫార్ములా ఏది అంటే A2 + FL 150% ఆఫ్ A2 + FL 150% అంటే 50% ఎక్స్ట్రా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ 100 రూపీస్ ఆఫ్ కాస్ట్ అగ్రికల్చర్ ఆల్ కాస్ట్ ప్లస్ ఫ్యామిలీ లేబర్ 100 రూపీస్ అయితే దానికి 50 రూపీస్ ఎక్స్ట్రాగా ఇచ్చి 150% మనకు మినిమం సపోర్ట్ ప్రైస్గా ఇస్తుంది. సో ఇక్కడ అడిగింది మినిమం బేసిక్ డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఎవరు డిసైడ్ చేస్తారు? మినిమం సపోర్ట్ ప్రైస్ ఇన్ ఇండియా డిటర్మైన్ ఎవరు చేస్తారన్నారు. ఇక్కడ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి, ఎవరు డిసైడ్ అని చెప్పలేదు. ఎవరు అప్రూవ్ చేస్తారంటే క్యాబినెట్ కమిటీ అప్రూవ్ చేస్తుంది. బట్ రికమెండ్ ఎవరు చేస్తారు అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ వీళ్ళు రికమెండ్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, డిటర్మైన్ ప్లస్ రికమెండ్ చేస్తారు అండ్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్. ఇక్కడ మీకు క్లియర్గా ఒకటి చూస్తే ఆప్షన్స్ చూస్తే 41లో ఒకవేళ మీకు డైరెక్ట్గా తెలియకపోయినా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఒకటి నాబార్డ్ చేయదు, ఇది రీఫైనాన్సింగ్ కోసం ఒక బ్యాంక్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ప్రైమరీ పర్పస్ ఇస్ రీఫైనాన్సింగ్ ది అమౌంట్ అండ్ ప్రమోటింగ్ ది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్, నాట్ రిలేటెడ్ టు MSP. ఫైనాన్స్ కమిషన్ అనేది సెంటర్ స్టేట్కి డివల్యూషన్ ఎంత షేర్ ఎంత అనేది డిసైడ్ చేస్తుంది. అగ్రికల్చర్ మినిస్ట్రీ అనేది ఒక ఛాన్స్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటుంది, కానీ ఏ మినిస్ట్రీ కూడా డైరెక్ట్గా ఇలా డిసైడ్ చేయదు. డెఫినెట్లీ ఏదో ఒక కమిషన్ సపోర్ట్తోనే రికమెండ్ తీసుకుంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఆన్సర్ ఈజ్ అవర్ ద కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ CACP అండర్ షార్ట్కట్లో.
1 సెకండ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ని కన్సిడర్ చేయమన్నారు, చూద్దామండి. జవహర్ రోజ్గార్ యోజన వాజ్ లాంచ్డ్ ఇన్ ది 7th 5-year ప్లాన్. 7వ పంచవర్ష ప్రణాళికలో జవహర్ రోజ్గార్ యోజన అనేది తీసుకొచ్చారంటున్నారు. రోజ్గార్ అంటే నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ యోజన అనేది గుర్తుపెట్టుకోండి. యోజన అంటే స్కీమ్, రోజ్గార్ అంటే వాట్ ఈస్ కాల్ ఎంప్లాయ్మెంట్, జవహర్ అంటే ఐ థింక్ దీని ఎగ్జిస్టింగ్ నో ఒకప్పటి ప్రైమ్ మినిస్టర్, మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు మీద పెట్టారు. జవహర్ రోజ్గార్ యోజన అనేది ఈ టైం పీరియడ్లో వచ్చిందా అనేది అడుగుతున్నారండి. ఇక్కడే చూద్దాం. యాక్చువల్గా ఇది 1989లో తీసుకొచ్చారు. 7th 5-year ప్లాన్ మనకు టైం పీరియడ్ చూసుకుంటే 1985 1990. సో డెఫినెట్లీ ద వాట్ ఈస్ కాల్ 1989 అనేది 7th 5-year ప్లాన్లో ఫిట్ అవుతుంది. కాబట్టి ద స్టేట్మెంట్ ఈజ్ రైట్. 7th 5-year ప్లాన్లోనే లాంచ్ చేశారు. క్లియర్గా ఈ వర్డ్ని డిసింటిగ్రేట్ చేయండి, ఈ 3 పదాలని డిసింటిగ్రేట్ చేయండి. దీన్ని స్పెసిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రోజ్గార్ అంటే ఎంప్లాయ్మెంట్ అనే పదం, యోజన అంటే స్కీమ్. ఇది ఆ స్కీమ్ ఎందుకంటే రూరల్ ఏరియాలో వాట్ ఈస్ కాల్ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కోసం, అన్ఎంప్లాయ్మెంట్ని దూరం చేయడం కోసం, పావర్టీ రిడక్షన్ కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఇయర్ గుర్తుంటే ఆన్సర్ వస్తుంది. 1989లో తీసుకొచ్చారు. అండ్ 7th 5-year ప్లాన్ యొక్క టైం పీరియడ్ 1985 to 1990. సో ఆబ్వియస్లీ స్టేట్మెంట్ 1 ఈస్ రైట్. స్మాల్ స్కేల్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వర్ గివెన్ న్యూ ఇంపీటస్ ఇన్ 7th 5-year ప్లాన్. ఎస్, 7th 5-year ప్లాన్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి చాలా బిగ్ మూవ్ ఇచ్చారు. ఎందుకు అంటే 7th 5-year ప్లాన్ ఇంటిగ్రల్ ప్లాన్లోనే చిన్న మరియు మధ్య తరహా ఇండస్ట్రీస్ని డెవలప్ చేసి దాని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లేదా 2 tier or 3rd tier సిటీస్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి దాని ద్వారా పావర్టీ రిడక్షన్ చేసి నేషనల్ డెవలప్మెంట్ కావాలి. వాట్ ఈస్ కాల్ ఆల్ ఎకనామిక్ ఇండికేటర్స్లో ముందుండాలి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ రావాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేసింది ఈ పీరియడ్లోనే. ఎప్పుడు అంటే 1985 1990. మోస్ట్లీ ది రాజీవ్ గాంధీ వాజ్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ గివెన్ అబో ఆర్ కరెక్ట్ అన్నారండి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ కాబట్టి డెఫినెట్లీ బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రైట్. ఎస్, స్టేట్మెంట్ 1 and 2 ఆర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నారు, చూద్దామండి. ఇక్కడే ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఏ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అన్నారు. మీకు అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి డెఫినెట్లీ తెలిసి ఉండాలి. ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, కాన్స్టిట్యూషనల్ ఆఫీస్. ఇది అడ్వకేట్ జనరల్ అండ్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వీళ్ళు, నేను ఇక్కడ 1 minute చెప్తాను అండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఫర్ యూనియన్ గవర్నమెంట్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఈయన యూనియన్ గవర్నమెంట్కి హైయెస్ట్ లా ఆఫీసర్ అండ్ హీ డిఫెండ్స్ ది గవర్నమెంట్ ఇన్ ది సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ ఇన్ ఇండియా. He works on behalf of the government of India on contractual basis, and he can also permitted to work any other way in any other court as privately, but primarily he works in support of government and he never works against the government. ఎవరు అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతను ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సిమిలర్గానే ఒక దేశానికి అటార్నీ జనరల్ ఉన్నప్పుడు ఒక దేశ ప్రభుత్వానికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వకేట్ జనరల్ ఉంటారు. అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఎ పర్టికులర్ స్టేట్. ఈయన్ను ఎవరు అపాయింట్ చేస్తారు అంటే హీ ఈజ్ అపాయింటెడ్ బై ది స్టేట్ గవర్నర్, అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ అపాయింట్ చేస్తారు.
రాష్ట్రపతి కాదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆప్షన్ ఏమన్నారు అంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఎ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాన్ ది రికమెండేషన్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది కన్సర్న్డ్ స్టేట్. రాంగ్ అండి. హీ ఈజ్ డైరెక్ట్లీ అపాయింటెడ్ బై ది గవర్నర్, నాట్ ద ప్రెసిడెంట్. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. కింద స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు చూడండి. యాజ్ ప్రొవైడెడ్ ఇన్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ హై కోర్ట్స్ హ్యావ్ ఒరిజినల్ అపిలేట్ అండ్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అట్ ద స్టేట్ లెవెల్ అన్నారండి. బాగా చూడండి, 3 పదాలు వాడారు, 4 కీవర్డ్స్ వాడారు. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో అందులో ఇచ్చిన ప్రొవిజన్స్ ప్రకారము హైకోర్ట్స్కి ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది. ఒరిజినల్ అంటే డైరెక్ట్గా హైకోర్టుకి ఎవరైనా వెళ్ళవచ్చు. ఎస్, మన ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయితే మనం ఈజీలీ వీ కెన్ డైరెక్ట్లీ గో టు ది హైకోర్ట్ వెళ్ళవచ్చు. అపిలేట్ అంటే ఎస్, జిల్లా కోర్టులో కానీ లేకపోతే లోవర్ సబార్డినేట్ కోర్టులో కానీ మనకు ఇచ్చిన తీర్పు మనకు అనుకూలంగా లేకపోతే, ఇది మనకు న్యాయం జరగలేదు అనిపిస్తే మనం అప్పీల్ చేసి హైకోర్టుకు వెళ్ళవచ్చు. ఎస్. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అన్నారు, ఇది లేదండి. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఎక్కడ రాయలేదు. నెయిదర్ ఇన్ కాన్స్టిట్యూషన్ నార్ ఇన్ ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ స్టేట్ రాయలేదు. ఇక్కడ హైకోర్టు అట్ ది స్టేట్ లెవెల్ రాయలేదు. బట్ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంది. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆర్టికల్ 143 ఎవరెవరి మధ్యన అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సుప్రీంకోర్టు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరి మధ్యలో ఆర్టికల్ 143 ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్ కెన్ సీక్ ది రికమెండేషన్. అంటే భారత రాష్ట్రపతి ఏ సమయంలోనైనా భారతదేశానికి సంబంధించిన ఏ విషయంలోనైనా కూడా సుప్రీంకోర్టు యొక్క సలహాని అడగవచ్చు. ఈయన అడిగిన సలహాకి ఈయన ఇచ్చిన క్వశ్చన్కి లేదా సలహా ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సలహా ఇవ్వవచ్చు, ఇవ్వకపోవచ్చు. అది వాలంటరీ. ఒకవేళ సుప్రీంకోర్టు సలహా ఇచ్చిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ సలహాని ఈయన పాటించవచ్చు, పాటించకపోవచ్చు కూడా. ఈ ప్రొవిజన్ ఏమంటారంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్ అంటారు. అట్ ద సెంట్రల్ లెవెల్, యూనియన్ లెవెల్. ఆ ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 143. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ బైండింగ్ లేదు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మీద కూడా ఏది బైండింగ్ లేదు. కాబట్టి ఎవ్రీథింగ్ వాలంటరీ. కాబట్టి గుర్తుపెట్టుకోండి, లవ్ ఎగ్జిస్ట్, పర్మనెంట్ లవ్ ఎగ్జిస్ట్ ఓన్లీ బిట్వీన్ ఇఫ్ అండ్ ఇఫ్ ఓన్లీ దేర్ ఈజ్ ఎ వాట్ ఈస్ కాల్ వాలంటరీనెస్, ఇండిపెండెన్స్, ఫ్రీడమ్. సో ఇక్కడ ఇద్దరికీ ఫ్రీడమ్ ఉంది. క్వశ్చన్ అడగవచ్చు, అడగకపోవచ్చు, క్వశ్చన్కి సమాధానం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, ఇచ్చిన అయినా ఫాలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వాలంటరీ బేసిస్, నాట్ కంపల్షన్. అది గుర్తుపెట్టుకోండి. కానీ ఇక్కడ మన స్టేట్మెంట్ ఏమన్నారు, స్టేట్లో హైకోర్టు కూడా అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఉంది, అది కూడా కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో రాశారని చెప్పారు. కానీ అది రాంగ్, అది లేదు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ లేదు. కాబట్టి నీ 3 ఒక్కొక్కటి క్లియర్గా చెప్పాను. ఇది లేదు. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంది, అపిలేట్ జ్యూరిస్డిక్షన్ ఉంది, కానీ అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ లేదు. అందుకే ఇక్కడ స్టేట్ అడ్వైజరీ హైకోర్టుకి యూనియన్ గవర్నమెంట్కి కంపారిజన్ చెప్పాను. ఇట్ విల్ హెల్ప్ యూ. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఏం కనుక్కోమన్నాడు? కరెక్ట్ కనుక్కోమన్నాడు. నెయిదర్ 1 nor 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెయిదర్ 1 nor 2 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా? ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా భారత ఎన్నికల సంఘం అంటారు. అది ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. దేనికి అంటే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లస్ స్టేట్ లెజిస్లేచర్. అంటే స్టేట్ లెజిస్లేచర్లో అసెంబ్లీ మాత్రం ఉంటే అసెంబ్లీకి వాట్ ఈస్ కాల్ అనదర్ వే బై క్యామరలిజం ఉంటే కౌన్సిల్కి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే కండక్ట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెవర్ కండక్ట్స్ ది ఎలక్షన్స్ ఫర్ ది లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అంటే పంచాయతీస్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఏ స్టేట్. ఆ రాష్ట్రంలో ఉన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. సో ఈ ఎలక్షన్ కమిషన్కి జనరల్గా మనకు
ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 అదర్ కమిషనర్స్ ఉంటారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్, జనరలీ 2, ఇక్కడ 1. సో ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న స్ట్రక్చర్ ఇది, 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్లస్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఇందులో ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఫస్ట్ ఉమెన్ ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే విఎస్ రమాదేవి గారు సెలెక్ట్ అయ్యారు. ఆమె గురించి నేను ఇంకా డీటెయిల్స్ ఇచ్చాను. విఎస్ రమాదేవి గారు సెలెక్ట్ అయ్యారు. విఎస్ రమాదేవి బికెమ్ ది ఫస్ట్ ఉమెన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇన్ 1990లో అయ్యారు. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆమె ఎక్కడ సర్వ్ చేసిందంటే గవర్నర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్గా కూడా సపోర్ట్ చేసింది. ఇక్కడ క్లియర్గా చూస్తే మనం వాట్ ఈస్ కాల్ ఆప్షన్ ఎలిమినేషన్ కూడా చాలా డిఫికల్ట్ ఉన్నాయి. బట్ జనరలీ ఆన్సర్ ఈస్ విఎస్ రమాదేవి అండి. ఫ్యాక్చువల్ క్వశ్చన్, బట్ ఓకే వీ కెన్ అండర్స్టాండ్ విత్ దిస్ మెథడ్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అండి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ డిస్క్రైబ్డ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ యాజ్ ది నావెల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? భారతదేశంలో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎవరు దాన్ని నావెల్ ఫీచర్స్ అంటే ద న్యూ ఫీచర్, చాలా ఇంపార్టెంట్ అయిన ముఖ్యమైన ఏమంటారు ఆర్టికల్స్గా, ముఖ్యమైన ప్రొవిజన్గా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని అంటే ఆదేశిక సూత్రాలని, భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలని ఎవరు చాలా ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దానికన్నా ముందు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఒక చిన్న లైన్ చూద్దామండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటారు. ఇది భారత రాజ్యాంగంలో 4వ పార్ట్లో ఉంటుంది, పార్ట్ 4. సరే, ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉంటుంది. 51 ఆర్టికల్స్, 36 నుంచి 51 ఆర్టికల్ వరకు ఉంటుంది. ఇది ఏం చెప్తుంది అంటే యాక్చువల్గా ఏదైతే స్టేట్ చేయాలనుకుంటుందో వాట్ ఈస్ కాల్ సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ సోషల్ అండ్ ఎకనామిక్ డెమోక్రసీ ప్రమోట్ చేయడానికి, ప్లస్ ఎకనామిక్ డెమోక్రసీ ప్రమోట్ చేయడానికి, సోషల్ అండ్ ఎకనామిక్ వాట్ ఈస్ కాల్ డెమోక్రసీ ప్రమోట్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ ఇట్ ఈస్ నాట్, దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్. నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్ అంటే దే ఆర్ నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, బట్ దే ఆర్ ఫౌండేషన్ ఆఫ్ ది గవర్నెన్స్ ఆఫ్ ఇండియా. సో ఇందులోనే వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడతామండి. వెల్ఫేర్ స్టేట్ గురించి మాట్లాడతాం, ప్రొటెక్షన్ ఆఫ్ వల్నరబుల్ సెక్షన్స్ గురించి మాట్లాడతాం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ మనీ గురించి మాట్లాడతాం, వాట్ ఈస్ కాల్ లేబర్ ప్రొటెక్షన్ మాట్లాడతాము, కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మాట్లాడతాము, కాటేజ్ ఇండస్ట్రీ ప్రమోషన్ గురించి మాట్లాడతాము, పంచాయత్ గురించి మాట్లాడతాము. సో ఇవి చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇవి గవర్నెన్స్ ప్రోగ్రాంలో స్కీమ్స్ చేసేటప్పుడు, చట్టాలు చేసేటప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి అని చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. కాబట్టి దీని భారతరత్న శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారు అంటే చాలా అతి ముఖ్యమైన అంటే నావెల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని పేర్కొన్నారు. ఈయన డిపిఎస్పిని నావెల్ ఫీచర్ అని చెప్పడంతో పాటు ఇంకొకటి కూడా చెప్పారు. ఆర్టికల్ 32ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పారు. ఆర్టికల్ 32 ఈజ్ ది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అన్నారు. ఆర్టికల్ 32 ఏం చెప్తుంది అంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో దీన్ని హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు. హార్ట్ అండ్ నెక్స్ట్ పేర్లో చెప్తాను. ఆర్టికల్ 32 రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. దీన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అన్నారు. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఏంటి అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు
రెండిటిపైన మంచిగా ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. ఒకటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఆదేశిక సూత్రాలని ఏమన్నారు అంటే నావెల్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పారు, చాలా ముఖ్యమైనవి అని. అట్ ద సేమ్ టైం ఆర్టికల్ 32ని ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని కూడా అన్నారు. ఇది ఎన్సీఆర్టీలో రాయబడి ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది అడిగే ఛాన్స్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఐ థింక్ డన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నారు. ఇండియాలో ఉన్న డిఫరెంట్ మౌంటైన్స్ దాని యొక్క హయ్యెస్ట్ పీక్ అడిగారు. మనం ఆన్సర్ చేసే ముందు ఇండియా మ్యాప్లో డిఫరెంట్ మౌంటైన్స్ యొక్క హయ్యెస్ట్ పీక్ని ఒకసారి చూద్దామండి. ఈ ఇండియాలో మేజర్గా డిఫరెంట్ మౌంటైన్స్ ఏమి ఉన్నాయండి. ఇందులో మనకున్న హయ్యెస్ట్ పీక్ చూద్దాం. ముందు హిమాలయాల నుంచి వద్దామండి. హిమాలయాల్లో యాక్చువల్గా హయ్యెస్ట్ పీక్ అంటే ఎవరెస్ట్, కానీ అది నేపాల్లో ఉంది. పర్లేదు, ఇది రాసుకుందామండి, ఎవరెస్ట్. ఎవరెస్ట్ అనేది నేపాల్లో ఉంది. మరి ఇండియాలో ఉన్న హయ్యెస్ట్ పీక్ ఏంటి అంటే హిమాలయాల్లో K2. దీన్ని గాడ్విన్ ఆస్టిన్ అని కూడా అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. హిమాలయాల్లో అతిపెద్ద మౌంటైన్ ఏది అంటే, అతిపెద్ద శిఖరం ఏది అంటే వాట్ ఈస్ కాల్ ఎవరెస్ట్ శిఖరం అంటారు. కానీ హిమాలయాల్లో భారతదేశంలో ఉన్న అతిపెద్ద మౌంటైన్ ఏది అంటే దానికి మనం ఏమంటాము, వాట్ ఈస్ కాల్ K2 ఆర్ గాడ్విన్ ఆస్టిన్ అంటాము. ఇది కారాకోరం రేంజ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అలాగే మనం కిందికి వస్తే అరావలి ఉంది. అరావలిలో హైయెస్ట్ రేంజ్ ఏంటి, గురు శిఖర్. అక్కడ గురు శిఖర్ అండి. అలాగే మనం కిందికి వస్తే వింధ్యాలో వాట్ ఈస్ కాల్ వింధ్యాలో హయ్యెస్ట్ పీక్ వాట్ ఈస్ కాల్ గుడ్విల్ పీక్ అంటారు దాన్ని. 1 సెకండ్. సారీ అండి. సో ఇందులో గుడ్విల్ పీక్ సత్పురా రేంజ్కి ధూప్గఢ్. ఈస్టర్న్ ఘాట్స్లో ఏమున్నాయండి, జిందాగఢ ఆర్ ఆర్మకొండ అంటారు. ఆర్మకొండ అరకు వ్యాలీ ఆంధ్రాలో ఉంది, ఆంధ్రప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోండి, జిందాగఢ హర్మకొండ. ఎక్కడ హైయెస్ట్ పీకు, ఈస్టర్న్ ఘాట్స్లో హైయెస్ట్ పీకు జిందాగఢ, సత్పురాలో ధూప్గఢ్, వింధ్యాలో గుడ్విల్ పీక్, ఆరావలిలో గురుశిఖర్, వెస్టర్న్ ఘాట్స్ మొత్తానికి అనైముడి. ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ మరియు ఈస్టర్న్ ఘాట్స్ ఒక చోట కలుస్తాయి, దాన్ని నీలగిరి అంటారు. నీలగిరిలో హైయెస్ట్ పీక్ ఒకటి ఉంది, దొడబెట్ట. నీలగిరి రేంజ్ ఇట్ ఈస్ ద జాయినింగ్ పాయింట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్. ఇందులో ఒక హైయెస్ట్ పీక్ ఉంది, దాని పేరే దొడ్డబెట్ట. దొడ్డ అంటే తమిళనాడులో పెద్దది అని. సో దొడబెట్ట అనేది ఇక్కడ నీలగిరిలో హైయెస్ట్ పీక్. ఇక్కడ ఇచ్చిన ఈ మ్యాప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఇండియాలో ఉన్న మెజారిటీ ఆఫ్ ది మౌంటైన్ రేంజెస్, దానిలో ఉన్న హైయెస్ట్ పీకు అన్నిటికీ చెప్పాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పాస్ చేసి మీరు అన్నీ రాసుకోండి. లెట్ మీ నో ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ రాంగ్. ఈవెన్ ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ సబ్జెక్టెడ్ టు కరెక్షన్స్, బట్ మెజారిటీ ఆఫ్ ది వాట్ ఈస్ పాయింట్స్ ఐ హ్యావ్ గివెన్ ఆర్ వెరీ మచ్ ట్రూ అండ్ ఏమంటారు హెల్ప్ఫుల్ ఇన్ ది ఎలిమినేషన్ ప్రాసెస్ ఆర్ సెలెక్షన్ ప్రాసెస్. బ్యాక్ టు క్వశ్చన్ అండి. ఇక్కడ క్లియర్గా చెప్పండి. గురుశిఖర్ అంటే అరావలి, దొడబెట్ట అంటే నీలగిరి, అనైముడి అంటే వెస్టర్న్ ఘాట్స్ లేదా అన్నమలై హిల్స్, ధూప్గఢ్ అంటే సత్పురా. క్లియర్గా ఆన్సర్ వచ్చేసింది కదండి. సో గురుశిఖర్ 2, దొడబెట్ట నీలగిరి 3, అనైముడి 1, ధూప్గఢ్ 4. 2, 3, 1, 4 ఆన్సర్ 2, 3, 1, 4 అండి.
అంతేనా? వాట్ ఈస్ కాల్ గురుశిఖర్, నడబెట్ట, అన్నమని, ఓకే దుబ్గర్, ఓకే డన్. బి ఈజ్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, విత్ రిఫరెన్స్ టు ది మెకాంగ్ రివర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నారండి. మెకాంగ్ రివర్ యొక్క స్ట్రక్చర్, దాని ఆరిజిన్, కోర్స్ అండ్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూసి స్టేట్మెంట్స్కి వద్దామండి. దిస్ ఈజ్ ద మెకాంగ్ రివర్ అండి. యాక్చువల్గా ఇది టిబెటన్ ప్లాటూ దగ్గర రైజ్ అవుతుంది. ఇలా ట్రావెల్ అవుతూ చైనాలో ట్రావెల్ అవుతుంది, మయన్మార్లో ట్రావెల్ అవుతుంది, లావోస్, థాయిలాండ్, కంబోడియా అండ్ అగైన్ వియత్నాంలో ఎండ్ అవుతుంది. దీని యొక్క డెల్టా ఇక్కడ ఉంటుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీకి ఓపెన్ అయింది. లైక్ ఇక్కడ కంబోడియా బే కాదు, సౌత్ చైనా సీకి ఇక్కడ సౌత్ చైనా సీ. సౌత్ చైనా సీలో ఇది ఏమవుతుంది అంటే దాని యొక్క వాటర్ని డెలివర్ చేస్తుంది. ఫైనల్ పాయింట్ ఇట్స్ మౌత్ అంటారు. ఇట్స్ మౌత్ ఈస్ ప్రజెంట్ అట్ ది సౌత్ చైనా సీ. దీని యొక్క రివర్ కోర్స్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ మెజారిటీ ఆఫ్ ది నేషన్స్లో ట్రావెల్ అవుతుంది. మయన్మార్లో కూడా ట్రావెల్ అవుతుంది, చైనాలో కూడా ట్రావెల్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద మ్యాప్ ఫ్లో అండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. మెకాంగ్ రైజెస్ ఇన్ ద టిబెటన్ ప్లాటూ. ఎస్. మెకాంగ్ డెల్టా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ది సదర్న్ కంబోడియా. సదర్న్ కంబోడియా కాదండి, ఇట్స్ డెల్టా ప్రజెంట్ ఇన్ ది వియత్నాం అండి. ఇదంతా వియత్నామే అండి. సో ఆప్షన్ 2 ఈజ్ రాంగ్, ఆప్షన్ 1 ఇస్ ద రైట్. అండ్ హీ సెడ్ దట్ కరెక్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేయమన్నారు. డెఫినెట్లీ ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనితో పాటు 3 మేజర్ రివర్స్ ఉన్నాయండి ప్రపంచంలో, ఖచ్చితంగా దాని గురించి చదవాల్సింది. ఒకటి అమెజాన్, 2 కాంగో, 3 మెకాంగ్. ఈ 3 రివర్స్, ఈ 3 నదుల గురించి చదువుకొని పెట్టుకోండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఈ 3 ఒక్కొక్కటి ప్రపంచ దేశాల్లో ఉన్న హైయెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ని క్యారీ చేస్తాయి, హైయెస్ట్ కార్బన్ సింక్గా పనిచేస్తాయి. దే ఆర్ ప్రొవైడింగ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ టు ఎంటైర్ వరల్డ్. దాని గురించి హైయెస్ట్ బయోడైవర్సిటీ కూడా ఈ 3 రివర్లోనే ఉంది. సో కాబట్టి ఈ 3 రివర్ మరియు దాని బేసిన్ గురించి డీటెయిల్స్ పెట్టుకోండి. ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, 1 సెకండ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిజల్టెంట్ ఆఫ్ ది ఎల్ నీనో ఎఫెక్ట్ అన్నారండి. ముందుగా ఎల్ నీనో ఏంటో చూద్దాము, దాని తర్వాత ఆప్షన్కి వద్దామండి. ఓల్డ్ మ్యాప్ని రఫ్గా తీసుకుంటే ఆఫ్రికా, ఆస్ట్రేలియా, వాట్ ఈస్ కాల్డ్ ఇది ఇలా పెట్టుకోండి. ఇది యాక్చువల్గా సౌత్ అమెరికా అనుకోండి, సౌత్ అమెరికన్ కాంటినెంట్. యాక్చువల్గా నార్మల్ కండిషన్లో ఏం జరుగుతుంది అంటే ఇక్కడ హంబోల్ట్ కరెంట్, ఓషన్ కరెంట్ ఆర్ మూమెంట్ ఆఫ్ ఓషానిక్ వాటర్ నడుస్తుంది, ఓషన్ కరెంట్స్ ఉంటుంది. ఇక్కడ కోల్డ్ ఓషన్ కరెంట్ ఉంటుంది పెరువియన్ కోస్ట్లో. ఒక నిమిషం, పెరువియన్ కోస్ట్లో వాట్ ఈస్ కాల్ హంబోల్ట్ కరెంట్, వాట్ ఈస్ కాల్ పెరువియన్ కోస్ట్ ఈజ్ ఏ కోల్డ్ ఓషన్ కరెంట్. కోల్డ్ ఓషన్ కరెంటు జనరల్గా ఏం చేస్తుందంటే హై ప్రెజర్ని క్రియేట్ చేస్తుంది. హై ప్రెజర్ వల్ల ఇటువైపు విండ్స్ ఫ్లో అవుతాయి. ఇటువైపు విండ్ ఫ్లో అవడం వల్ల ఇండియాలో అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆస్ట్రేలియాలో కూడా నార్మల్గా వర్షాలు సాధారణ పరిస్థితుల్లో పడతాయి. కానీ కొన్ని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో, కొన్ని వాట్ ఈస్ కాల్ అన్వాంటెడ్ సిచ్యువేషన్స్లో 2 డిఫరెంట్ కండిషన్స్ ఏర్పడతాయి. ఒకటి ఎల్ నీనో అంటే ఇక్కడ కోల్డ్ కరెంట్ కాకుండా వామ్ కరెంట్ వస్తుంది. అప్పుడు వామ్ కరెంట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే వామ్ వాటర్ కరెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లో ప్రెజర్ ఏర్పడుతుంది.
ఈ విండ్స్ రివర్స్లో ఫ్లో అవుతాయి. ఇక్కడ విండ్స్ టువర్డ్స్ ది వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్కి వెళ్ళినప్పుడు, దక్షిణ అమెరికా కాంటినెంట్కి వైపు ఈ విండ్స్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకు రావాల్సిన వర్షాలు రావు. ఈ కండిషన్స్ని మనము ఎల్ నినో అంటాం. ఎల్ నినో. ఇంకో కండిషన్ ఉంది. ఇంకో కండిషన్ ఏంటి అంటే సాధారణంగా ఈ కోల్డ్ కరెంట్ ఉంది కదా, ఆ కోల్డ్ కరెంట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఎలా అంటే హెవీగా కోల్డ్ అయ్యి హెవీ విండ్స్ టువర్డ్స్ ఆస్ట్రేలియా అండ్ టువర్డ్స్ ఇండియా వైపు వస్తాయి. దాని ద్వారా ఏమవుతుంది అంటే మనకు ఎక్కువ వర్షాలు పడతాయి. దాన్ని లానినా అంటారు. సో ఇందులో ఉండే 2 లెటర్స్తో నేను ఆన్సర్ చెప్తానండి. లా ఈజ్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లవ్. మనకు లవ్ ఉన్న చోట ఎక్కువగా హెవీ రెయిన్ వస్తుంది. హెవీ రెయిన్ వస్తే మనకు హెవీ విండ్స్ వస్తాయి. విండ్స్తో రెయిన్ వస్తుంది. రెయిన్స్ ద్వారా మనకు వాటర్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వస్తుంది. కాబట్టి వి విల్ ఆల్ ఇన్ ఏ వాట్ ఈస్ కాల్ ఆ లవ్లీ కండిషన్ అని చెప్పవచ్చు దాన్ని. ఎల్ అంటే ఎనిమీ ఈ ఉంది కదండి స్టార్టింగ్ వర్డ్, ఎనిమీ కండిషన్. ఎందుకంటే అక్కడ వామ్ వాటర్ ఉన్నప్పుడు మన ఈ విండ్స్ అన్నీ టువర్డ్స్ అటువైపు వెళ్తాయి. ఎటువైపు అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికన్ కాంటినెంట్ వైపు వెళ్తాయి. కాబట్టి అక్కడ వైపు వెళ్తే మన దగ్గర వర్షాలు తక్కువ పడుతాయి. వర్షాలు తక్కువ పడితే ఏమవుతుందంటే కరువు కాటకాలు వస్తాయి. కాబట్టి ఇట్స్ ఏ ఎనిమీ కండిషన్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, ఎల్ నినా ఈజ్ ఏ ఎనిమీ కండిషన్ అంటే వర్షాలు తక్కువ వస్తాయి. లానినా ఈజ్ ఏ లవ్లీ కండిషన్ అంటే వర్షాలు ఎక్కువగా వస్తాయి. సో దీన్ని బట్టి మనం ఆన్సర్ చేద్దాం. ఇక్కడ క్లియర్గా ఏమంటున్నారంటే ఎల్ నినో వల్ల రానిది ఏంటి అన్నారు. సో ఎల్ నినో అంటే డెఫినెట్గా వర్షాలు తక్కువ రావాలి. దానికి ఆపోజిట్గా ఏదున్నా ఆన్సర్ అదే రాంగ్. డిస్టార్షన్ ఆఫ్ ది ఈక్వటోరియల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్. ఈక్వటోరియల్ అట్మాస్ఫిరిక్ సర్క్యులేషన్ అంటే ఈజ్ నథింగ్ బట్ మన విండ్ ఫ్లోని డిస్టార్ట్ చేయడం. ఎస్, జరుగుతుంది. ఫ్లో ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ టువర్డ్స్ ది ఇండియన్ ఓషన్. దీన్ని చాలా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సౌత్ ఈస్ట్ అంటే ఒక డైరెక్షన్. ఇప్పుడు మనం ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ ఇండియా ఉంది అంటే ఈ ఈక్వేటర్ ఇక్కడ ఉంది అంటే ఇక్కడ నుంచి ఇలా రావాలి నార్మల్ కండిషన్స్లో. ఇది ఎలా అంటే ఇది ఒక మనం రిఫరెన్స్ పాయింట్ ఇలా తీసుకుంటే ఇది సౌత్, ఇది ఈస్ట్, ఇది నార్త్, ఇది వెస్ట్. కాబట్టి ఈ సౌత్ ఈస్ట్ నుంచి ఇటువైపు వస్తాయి. జనరల్గా ట్రేడ్ విండ్స్ అంటే ఇక్కడ వచ్చే మనకి ఏమంటారు ఈక్వటోరియల్ బెల్ట్స్లో ట్రేడ్ విండ్స్ ఉంటాయి. దాని తర్వాత వెస్టర్లీస్, పోలార్ ఈస్టర్లీస్ ఉంటాయి. ఈ సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ ఎక్కడ వస్తాయి? టువర్డ్స్ ఇండియన్ ఓషన్ వైపు వస్తాయన్నారు. కానీ ఎల్ నినో కండిషన్లో మనకు ఎక్కడ వెళ్తాయి? ఎల్ నినో కండిషన్లో రివర్స్ వెళ్తాయి. కాబట్టి ఆప్షన్ ఈస్ రాంగ్. దిస్ ఆప్షన్ ఈస్ రాంగ్. అట్ ద సేమ్ టైం మిగతావి కూడా చూద్దాం. ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ది ఎవాపరేషన్ ఆఫ్ సీ వాటర్. డెఫినెట్గా ఎందుకు అంటే మనకు వాట్ ఈస్ కాల్ విండ్స్ ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ ఎవాపరేట్ అవుతాయి. విండ్స్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఎవాపరేట్ అవుతాయి. ఎందుకంటే విండ్లో మాయిశ్చర్ క్యారింగ్ కెపాసిటీ, కోల్డ్ విండ్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి అంటే దాంట్లో ఇక్కడికి వచ్చి హీట్ అయ్యి ఎక్కువ ఎవాపరేట్ చేసుకొని మాయిశ్చర్ని క్యారీ చేసి వెళ్తాయి. సో డెఫినెట్లీ. అండ్ రిడక్షన్ ఇన్ ది అమౌంట్ ఆఫ్ ప్లాంక్టన్స్ విచ్ రిడ్యూసెస్ ది నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఇన్ ద సీ. జనరల్గా ఇట్స్ ఎ వెరీ డీప్ వర్డ్. ప్లాంక్టన్స్ ఎట్లా అంటే వర్షాలు ఎక్కువ వస్తే వర్షాలతో పాటు ఆ ఫ్లోతో మనకు న్యూట్రియంట్స్ వాట్ ఈస్ కాల్ అమౌంట్ ఆఫ్ ప్లాంక్టన్స్ అంటే ఫైటో ప్లాంక్టన్స్. ఇవి సముద్రంలో ఉండే ఒక రకమైన వాట్ ఈస్ కాల్ ప్లాంట్ కేటగిరీ ఇన్ ది ఓషన్. ఫైటో ప్లాంక్టన్స్. Phytoplankton reduction in the amount of planktons which reduces the number of fishes in the sea. సింపుల్గా చెప్పాలంటే ప్లాంక్టన్స్ యొక్క గ్రోత్ అంటే సఫిషియంట్ యొక్క టెంపరేచర్, దానికి సఫిషియంట్ టెంపరేచర్ దొరకనప్పుడు, ఆ విండ్స్ ఫ్లో లేనప్పుడు దానిలో రిడక్షన్ అవుతుంది అని చెప్తున్నారండి. ఇది రైట్ ఆన్సర్. యాక్చువల్గా ఇన్ని చూడాల్సిన అవసరం లేదండి. ఇవి జస్ట్ టు కన్ఫ్యూజ్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను, ఈ టూ ఆప్షన్స్ ఎస్పెషల్లీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చారు. ఇదొక్కటి తెలిస్తే చాలు. మన వైపు రావండి. సింపుల్గా ఇండియన్ ఓషన్ వైపు రావు విండ్స్, ఇండియన్ ఓషన్ వైపు రావు, పసిఫిక్ ఓషన్ వైపు వెళ్తాయి. క్లియర్గా ఆన్సర్. సౌత్ ఈస్ట్ ట్రేడ్ విండ్స్ పసిఫిక్ ఓషన్ వైపు వెళ్తాయి ఎల్నినో కండిషన్లో. లానినా కండిషన్లో మన వైపు స్ట్రాంగ్గా వస్తాయి. సో మన వైపు విండ్స్ వస్తేనే వర్షాలు వస్తాయి, వర్షాలు వస్తే వీ విల్ గెట్ వాటర్ అండ్ డెవలప్మెంట్. అదర్వైజ్ ఎల్నినో కండిషన్ ఎట్లా అంటే వర్షాలు రావు, వర్షాలు రాకపోతే కరువు కాటకాలు వస్తాయి, ఫ్యామిలీతో చనిపోతాం. ద బేసిక్ క్వశ్చన్ అడిగారు అక్కడ, మిగతా ఆప్షన్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అడిగారు. ఆన్సర్ ఈజ్ బి అండి. అక్కడ వరకు మీరు స్టిక్ అయి ఉండండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి,
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూరోపియన్ వార్స్ ఫ్లేర్డ్ అప్ ది ఫస్ట్ కర్ణాటిక్ వార్స్ ఇన్ ఇండియా? యాక్చువల్గా భారతదేశంలో 3 కర్ణాటిక్ వార్స్ జరిగాయండి. కర్ణాటక ప్రాంతంలో, కర్ణాటక చిన్న రాజ్యం, ప్రజెంట్ తమిళనాడు ఉన్న ప్రాంతాన్ని కర్ణాటిక్ స్టేట్ అని పిలిచేవాళ్ళు, ఒక ప్రిన్స్లీ స్టేట్. అందులో 3 ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి. ఆ ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు యాక్చువల్గా కర్ణాటక ఈ ప్లేస్లో ఉంటుంది అనుకోండి, దాదాపుగా అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఉంటుంది కర్ణాటక. ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది, నిజాం. ఇక్కడ నిజామ్స్ ఉంటారు. రిమైనింగ్ ప్లేస్లో మైసూర్ కానీ మరాఠాస్ కానీ అలా ఉన్నారు. ఇక్కడ వాట్ ఈస్ కాల్ చిన్నగా వాట్ ఈస్ కాల్ చెన్నై ఉంటుంది. జనరల్గా ఏం జరిగింది అంటే ఆంగ్లో మరాఠా వార్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి 3 విధాలుగా. ఒకటి, ఇక్కడ వీళ్ళంతా ఈ కోస్టల్ ఏరియాలో బ్రిటిష్ ప్లస్ ఫ్రెంచ్, మేజర్గా బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు వర్తక వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఈ వర్తక వ్యాపారాలు చేసేటప్పుడు, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ దేశంలో ఎక్కడైతే యూరోప్లో ఆస్ట్రియాలో ఉన్న యువరాజు, ఆస్ట్రియాలో ఉన్న ఒక కింగ్ చనిపోతాడు. ఆ ఆస్ట్రియాలో కింగ్ చనిపోతే ఆ ఆస్ట్రియా రాష్ట్రానికి, ఆ ఆస్ట్రియా రాజ్యానికి ఎవరు రాజు అవుతారో అనే దాన్ని బట్టి ఒక గొడవ వస్తుంది. దాన్ని ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్ అంటారు. ఆ ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్లో ఎవరికి సపోర్ట్ ఇస్తారంటే బ్రిటిష్ వాళ్ళు ఒకరికి సపోర్ట్ ఇస్తారు, అట్ ద సేమ్ టైం ఫ్రెంచ్ వాళ్ళు ఇంకొకరికి సపోర్ట్ ఇస్తారు. దీని ద్వారా వీళ్ళిద్దరికి యూరోప్లో ఒక యుద్ధం వస్తుంది. యూరోప్లో యుద్ధం రావడంతో ఇక్కడున్న వాళ్ళు ఒకరికొకరు గొడవ పడతారు. ఇక్కడున్న వాళ్ళు ఒకరికొకరు గొడవపడి ఏం చేస్తారు అంటే వీళ్ళు ఫైట్ చేసుకుంటారు. ఫైట్ చేసేటప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ ఓడిపోతారు. ఫ్రెంచ్ యొక్క గవర్నర్ డూప్లే ఉంటారు. ఆ డూప్లే బ్రిటిష్ వాళ్ళని ఓడగొడతారు. అతను వెళ్ళి ఇక్కడున్న కర్ణాటక ప్రాంతంలో ఉన్న అన్వరుద్దీన్ సహాయం కోడతారు. అన్వరుద్దీన్ ఆ కర్ణాటక రాజ్యం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆంగ్లో కర్ణాటిక్ వార్ అని అంటారు. ఈ డూప్లే ఈ ఆంగ్లో కర్ణాటిక్ వార్లో బ్రిటిష్ ప్లస్ అతన్ని కూడా ఓడిస్తారు. ఎవరు? అన్వరుద్దీన్ సైన్యాన్ని కూడా ఓడిస్తారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఫ్లేర్డ్ అంటే యాక్చువల్లీ ఏది కారణమైంది? ఇక్కడ భారతదేశంలో ఉన్న బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ మధ్య జరిగిన మొదటి ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధానికి కారణమైన రీజన్ ఏంటి అంటే వాట్ ఈస్ కాల్ వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్. ఆస్ట్రియన్ సక్సెషన్ వార్. సక్సెషన్ అంటే ఆ థ్రోన్ మీద ఎవరు కూర్చుంటారు, అక్కడ ఉన్న రాజు చనిపోయిన తర్వాత హూ విల్ నెక్స్ట్ బికమ్ ద కింగ్. అక్కడ దాన్ని బట్టి ఫ్రెంచ్ బ్రిటిష్ గొడవపడ్డాయి యూరోప్లో. ఇక్కడ ఉన్న ఫ్రెంచ్ బ్రిటిష్ వర్తకులు కూడా ఆ గవర్నర్ ఆఫీసర్లు వాళ్ళు కూడా గొడవపడ్డారు. దానికి కారణమైంది ఏంటి అంటే ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్. ఇక్కడ హ్యావ్ గివెన్ ది 3 ఆంగ్లో కర్ణాటిక్ వార్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్. ఫస్ట్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ ఎప్పుడు జరిగింది అంటే 1746 to 1748 జరిగింది. దానికి కారణం ఏంటంటే వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. క్లియర్గా తెలిసింది. రిమైనింగ్ ఈ ట్రీటీ జనరల్గా ఈ ట్రీటీలో అప్పర్ హ్యాండ్ ఇండియాలో ఉన్న దాంట్లో ఫ్రెంచ్ గెలిచారు. బట్ అక్కడ యూరోప్లో బ్రిటిష్ వాళ్ళు గెలిచారు కాబట్టి మళ్ళీ ఫ్రెంచ్ తీసుకున్న టెరిటరీస్ మొత్తాన్ని బ్రిటిష్కి తిరిగి ఇచ్చేశారు. సో ఇది ఎలా ముగిసింది అంటే ఐక్స్లా-చాప్లే ట్రీటీ ద్వారా ముగిసింది. 3 గుర్తుపెట్టుకోండి. ఆంగ్లో కర్ణాటిక్ వార్ రీజన్ ఏంటి, జరిగిన సంవత్సరం ఏంటి, అట్ ద సేమ్ టైం ట్రీటీ ఏంటి. ఫస్ట్ది చెప్పాను. సెకండ్ది ఇయరు 1749 to 1754. దీనికి కారణం ఏంటి అంటే ఆల్రెడీ ఇందులో ఎలా అంటే ఈ ఇండియాలో ఉన్న ఆంగ్లో బ్రిటిష్ బ్రిటిష్ కానీ ఫ్రెంచ్ కానీ ఇద్దరు సాటిస్ఫాక్షన్గా లేరు. ఫ్రెంచ్ గెలిచారు కానీ అక్కడ వాళ్ళు ఓడిపోయారు కాబట్టి టెరిటరీస్ తిరిగి ఇచ్చేశారు. బ్రిటిష్ వాళ్ళ టెరిటరీస్ వచ్చాయి, వాళ్ళు అక్కడ గెలిచారు, బట్ ఇక్కడున్న వాళ్ళు ఓడిపోయారు. సో కాబట్టి ఇద్దరి మధ్యన మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయింది. ఈ కాన్ఫ్లిక్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది అంటే ఆర్కాట్. ఈ దాంట్లోనే వాట్ ఈస్ కాల్ ఈ సెకండ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్లోనే రాబర్ట్ క్లైవ్ ఒక మేజర్ పొజిషన్, రినౌన్ పొజిషన్ తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోండి. ఇందులో బ్యాటిల్ ఆఫ్ ఆర్కాట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబర్ట్ క్లైవ్ లీడ్ చేస్తారు దాన్ని. ఓకేనా అండి. అండ్ దెన్ వాట్ ఈస్ కాల్ థర్డ్ ఆంగ్లో కర్ణాటిక్ వార్ 1757 to 1763 జరుగుతుంది. ఈ 1757లోనే బ్యాటిల్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ జరుగుతుంది. అందులో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు ఎక్కడ, బెంగాల్లో. దాని తర్వాత దీనికి కారణం ఏంటి అంటే 7 years వార్. యూరోప్లో జరుగుతున్న 7 years వార్ దీనికి కారణం. దీనిలో జరిగిన వాట్ ఈస్ కాల్ ఇందులో బ్యాటిల్ ఆఫ్ వ్యాండివాస్ అంటారు, లేదా వందవాసి యుద్ధం అంటారు. ఈ వందవాసి యుద్ధంలో
జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో ఉన్న అన్ని స్థావరాలను కోల్పోతారు ఎక్సెప్ట్ పుదుచ్చేరి. పుదుచ్చేరి అంటే 4 ప్రాంతాలు, ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నా. పుదుచ్చేరి అంటే మాహే, కరైకల్, యానం, పుదుచ్చేరి ఇట్ సెల్ఫ్. సో ఈ 4 ప్రాంతాలని కలిపి పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని పిలుస్తారు. దానికి తప్ప అన్నిటికీ ఈ ఫ్రెంచ్ వాళ్ళు మిగతా అన్ని స్థావరాలని వదులుకున్నారు. దెన్ ప్యారిస్ అగ్రిమెంట్ ద్వారా ఇది ఎండ్ అవుతుంది. ఆన్సర్ ఈస్ వార్ ఆఫ్ ఆస్ట్రియన్ సక్సెషన్ అండి. లాస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని ఇచ్చారు. ఒక ఫీచర్ ఇచ్చి ఒక సివిలైజేషన్ లేదా ఒక ఎరా ఒక పీరియడ్ ఇచ్చి దానికి సంబంధించిన మెయిన్ ఫీచర్ని కనుగొనమని చెప్పారు. సో ఇక్కడ బేసిక్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ చేద్దాం, లేదా దానికన్నా ముందు మనం ఒక రఫ్ మ్యాటర్ చూసుకుందాము. ఇండియా యొక్క టైం పీరియడ్ చూసుకుంటే జనరల్గా ఎలా ఇవాల్వ్ అయిందంటే ప్రీ హిస్టరీ, ప్రోటో హిస్టరీ, దెన్ హిస్టరీ. ఇందులో యాక్చువల్గా పేలియోలిథిక్, మీసోలిథిక్, నియోలిథిక్ పీరియడ్స్ ఉంటాయి. ఇందులో మనకు ఇప్పుడు డిస్కషన్ లేదండి, ఎందుకంటే ఈ ప్రీ హిస్టరీలో నో లిటరరీ సోర్స్. మనకు సంబంధించిన ఏది లిఖితపూర్వక ఆధారాలు లేవు కాబట్టి దాన్ని ప్రీ హిస్టరీ అంటారు. ప్రోటో హిస్టరీ ఎట్లా అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత అంటారు. ఇందులో ఎలా అంటే మనకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి, లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి. బోస్టోఫెడన్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, ఇలా సర్పలేఖనంగా ఉంటుంది, ఇలా రాసి ఉంటారు. మధ్యలో ఇమ్మెచ్యూర్డ్ ఆల్ఫాబెట్స్ కూడా ఉంటాయి, బట్ దాన్ని ఇంతవరకు మనం చదవలేదు, డెసిఫర్ చేయలేదు. రీసెంట్గా తమిళనాడు ఎవరైతే దాన్ని డెసిఫర్ చేస్తారో సైంటిఫిక్ రీజన్లో ఆర్కియాలజికల్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళకు 8 కోట్ల ప్రైజ్ మనీ కూడా ఇస్తా అని అనౌన్స్ చేసింది, బట్ ఇంతవరకు ఎవరు చదవలేదు. సో సోర్స్ ఉంది, లిటరరీ సోర్స్ ఉంది, కానీ మనం చదవలేదు కాబట్టి దాన్ని ప్రోటో హిస్టరీ అన్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అర్బన్ సెంటర్స్. హరప్పా కానీ, మొహంజోదారో కానీ, చన్హుదారో కానీ, కాలిబంగన్ కానీ, ధోలవీరా కానీ, లాథో, ఇవన్నీ వాట్ ఈస్ కాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క అర్బన్ సెంటర్. మెయిన్ ఫీచర్ ఏంటి అంటే అర్బన్ సెంటర్, ఫస్ట్ అర్బన్ సెంటర్ ఇన్ ఇండియా, ఐవిసి. హిస్టరీ అంటే సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి, వేదిక్ పీరియడ్ నుంచి. సో ఇందులో ఎర్లీ వేదిక్ పీరియడ్లో మెయిన్గా ఏం చేసేవాళ్ళంటే పశు సంపద, పాస్టోరల్, పశు సంపద పైన ఆధారపడి బతికేవాళ్ళు. లేటర్ వేదిక్ వచ్చే సమయానికి ఐరన్ని కనుగొన్నారు. యాక్చువల్లీ ఎర్లీ వేదిక్ టైం పీరియడ్ చూసుకుంటే ఎర్లీ వేదిక్ 1500 to 1000 BCE, 1500 to 1000 BCE కదా. లేటర్ వేదిక్ వచ్చే సమయానికి ఏమైంది అంటే లేటర్ వేదిక్ వచ్చే సమయానికి 1000 to 600 BCE. ఈ 1000 దగ్గరలో ఐరన్ని కనుగొన్నారు. ఐరన్ ఇన్వెన్షన్ జరిగింది. ఐరన్ ఇన్వెన్షన్ జరిగిన తర్వాత అట్ ద సేమ్ టైం ఎర్లీ వేదిక్ పీపుల్ ఇండస్ వ్యాలీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నారు, సింధు నది పరివాహక ప్రాంతం లేదా దాని సరౌండింగ్లో. కానీ వీళ్ళు ఏం చేశారంటే లిటర్ వేదిక్ పీపుల్ ఈస్టర్న్ వైపు వచ్చారు, గంగా పరివాహక ప్రాంతం వైపు. ఇక్కడ ఏం జరిగింది అంటే విత్ ఐరన్ ప్లస్ గంగా పరివాహక ప్రాంతంలో ఉన్న ఫర్టైల్ ల్యాండ్స్ వల్ల అగ్రికల్చర్ పెరిగింది. సో లేటర్ వేదిక్ పీపుల్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయ్యారు, ఎర్లీ వేదిక్ పీపుల్ పాస్టోలియం పైన డిపెండ్ అయ్యారు. అంతకన్నా ముందు వాట్ ఈస్ కాల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ యొక్క మెయిన్ ఫీచర్ అంటే అర్బన్ సెంటర్స్. అది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ చేద్దామండి. సో బేసిక్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ, జనరల్గా ఇవి చెప్పకపోయినా ఆన్సర్ చేయవచ్చు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే అర్బన్ సెంటర్స్, డెఫినెట్లీ ఆప్షన్ 4. లేటర్ వేదిక్ సొసైటీ జనరల్గా తెలిస్తే పెట్టండి, నేను ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి స్లోగా ఆన్సర్ చేస్తాను. తెలియదు అనుకోండి, లేటర్ వేదిక్కి తెలియదు, రిగ్వేదిక్ సొసైటీకి డిఫరెన్స్ తెలియదు. బట్ మిడీవల్ పీరియడ్లో ల్యాండ్ లార్డిజం, భూస్వామ్య వ్యవస్థ అంటారు. ల్యాండ్ లార్డిజం అంటే భూస్వామ్య వ్యవస్థ, ఎవరైతే భూమిని కంట్రోల్ చేస్తారో వాళ్ళు రాజులుగా ఉన్నారు. డెఫినెట్లీ ల్యాండ్ లార్డిజం మిడీవెల్లోనే వచ్చింది, లేదా ఎర్లీ ఏన్షియంట్లో లేటర్ ఏన్షియంట్లో వచ్చింది. కానీ ఈ రిగ్వేదిక్ పీరియడ్లో ల్యాండ్ లార్డిజం లేదు, ఎందుకంటే వాళ్ళు ట్రైబ్స్. రిగ్వేదిక్ పీరియడ్లో దే ఆర్ స్మాల్ హ్యాండ్స్, అక్కడ భూమిపైన కంట్రోల్ ఉండాలని థాటే వాళ్ళకి రాలేదు సరిగ్గా. అప్పుడు జస్ట్ అప్పుడప్పుడే అగ్రికల్చర్ స్టార్ట్ అయింది. సో ఈ 2 ఆప్షన్స్ తెలుసు కాబట్టి మిడీవల్ పీరియడ్ 2
ఆప్షన్ చూడండి, ఏకి 4 ఉండాలి, ఏకి 4 ఉండాలి, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అండ్ దెన్ డీకి 2 ఉండాలి, డీకి 2 లేదు, ఇక్కడ డీకి 2 ఉంది. సో ఆన్సర్ ఇస్ డి. ఆన్సర్ కరెక్ట్గా ఉంటుంది చూడండి. ఎర్లీ రిగ్వేదిక్ సొసైటీలో పాస్టోలిజం, లేటర్ వేదిక్ సొసైటీలో అగ్రికల్చర్. ఏముంది 4 3 1 2, 4 3 1 2 ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా మీకు ఈ రిగ్వేదిక్కి లేటర్ వేదిక్కి తేడా తెలియకపోయినా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలుసు. మిడివల్ పీరియడ్ అంటే మధ్యయుగ చరిత్ర, మధ్యయుగ భారతదేశం. మధ్యయుగంలో ఏం జరిగింది, ల్యాండ్ లార్డ్స్ వచ్చారు, ఎవరైతే భూమిని కంట్రోల్ చేసి అగ్రికల్చర్ ట్రేడ్ని కంట్రోల్ చేస్తారో వాళ్ళే ఈ మొత్తం కంట్రోల్ చేస్తారు. అగ్రికల్చర్ పాస్టోలిజం అనేది ఈ రెండిట్లో ఆప్షన్స్ అనేవి తెలిసిపోతున్నాయి కదండి, ఎందుకంటే అవి ఎప్పుడో వచ్చాయి. సో దీస్ ఆర్ ది ఆన్సర్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ ఆర్ డౌట్స్, you can make a comment and I will discuss whatever you have doubts. Thank you so much.